నిన్న గద్దరన్నకు సంబంధించి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఇట్లా అనేక పాటల్ని తన గానం ద్వారా, తన గలం ద్వారా, తన కలం ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి గద్దరన్న జయంతి వేడుకలు నిన్న రవీంద్ర భారతిలో జరిగినాయి. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేసిండు, వ్యాఖ్యలు చేసిండు. అయితే ఇక్కడ నంది అవార్డులు ఏవైతే ఉన్నాయో, సినిమా వాళ్ళకి కానీ కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డులు ఏవైతే ఉన్నాయో, ఆ నంది అవార్డుల పేర్లు ఇప్పుడు గద్దర్ పేరుతో ఆ అవార్డులను ఇస్తామని చెప్పడం. మరోవైపు ఒక జిల్లాకు గద్దర్ పేరు పెట్టడానికి దానిపైన అసెంబ్లీలో చర్చించి తర్వాత మంత్రిమండలితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాటను చెప్పారు. ఇటు ట్యాంక్ బండ్ పైన గద్దర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పింది. ఓకేనా? మల్లన్న లైవ్లోకి వచ్చిండు అన్న. ఎస్, నేను ఒక నిమిషంలో అందుబాటులోకి వస్తాను మీకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్. కొద్దిగా ఎస్, ధన్యవాదాలు అందరికీ. ముందుగా మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిన్న జరిగినటువంటి పరిణామాలు కనుక ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గద్దర్ వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. నా మాటే శాసనం, నా మాటే జీవో అనేటువంటి ఒక బలమైన మాటను ఆయన చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రిగా ఒక గట్టి నిర్ణయం తీసుకోగలుగుతున్నా అనేటువంటి మాటను ఆయన మాట ద్వారా కనిపించింది. ఇక నంది అవార్డ్స్ ఉండవు, గద్దర్ అవార్డ్స్ అనేటువంటి మాట చెప్పినారు. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఏమేమి వార్తలు ఉన్నాయనేది ఒకసారి కనుక పరిశీలిస్తే, నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు, కవులు కళాకారులు సినిమా వాళ్ళకి ఇస్తాం, ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండ్ పై విగ్రహం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేది అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఆ బలంతోనే కేసీఆర్ గోడలు బద్దలు కొట్టినాం. ఇది ప్రజాపాలన కాబట్టి కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కలలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరి కడతారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. కవులు కళాకారులు సినిమా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే శాసనమని, తన మాటే జీవో అని స్పష్టం చేశారు. తెలంగాణ లెజెండ్ బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అని కొనియాడారు. వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజు జనవరి 31 నుంచి ఈ అవార్డులను అందజేస్తామని వెల్లడించారు. ఓ జిల్లాకు గద్దర్ పేరు పెట్టేందుకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాగాయకుడు గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నిన్న జరిగినటువంటి దానికి. అయితే ఇక్కడ గద్దర్ గతంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి అనేక మార్లు ఆయన వినతి పత్రాలు అందించే ప్రయత్నం చేసిండు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయనని ఒక సుదీర్ఘ పాటు తన జీవితాన్నంతా ఉద్యమాలకే త్యాగం చేసినటువంటి వ్యక్తిని అవమానించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అక్కడ మనం గేట్ దగ్గర కూర్చున్నటువంటి ఫోటోను కూడా చూడొచ్చు. అయితే విషయం ఏంటంటే, గద్దర్ను గౌరవించుకోలేదు, ఏ కళాకారుని గౌరవించుకోలేదు, అనేక మంది తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులను గౌరవించుకోలేదు కేసీఆర్. అంతేందుకు జయశంకర్ సార్కు సంబంధించినటువంటి ఒక కీలకమైన రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ఆఫర్ చేస్తే ఆ ఆఫర్ను కూడా కేసీఆర్ తెగ నమ్ముకున్నాడు అప్పుడున్నటువంటి కొంతమందికి. ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇంటినే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఇస్తే కనీసం కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే తొంగి కూడా చూడలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో ఈ రకంగా ఉద్యమకారులను అవమానించినటువంటి కేసీఆర్ ఓవైపు ఉంటే, మరోవైపు ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాడి జీవితాలను పణంగా పెట్టినటువంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ
వారి జ్ఞాపకాలతో అవార్డులను అందించాలనేటువంటి ఒక అత్యుత్తమ ఆలోచన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రావడం నిజంగా అది ఒక శుభసూచకం అని చెప్పుకోవాలి. గద్దర్ అనేకమైనటువంటి పాటలు గద్దర్ పాడినటువంటి సరే వేరే వాళ్ళు రాసినప్పటికీ గద్దర్ అన్న గలం నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి పాటలను ఇప్పటికీ మనం టీవీలలో కానీ అక్కడిక్కడ సెల్ ఫోన్లలో చూస్తూనే ఉంటాం. సో బెల్లి లలితక్క విషయంలో గద్దరన్న పాడినటువంటి పాట, ఆ తర్వాత బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కారోడా అంటూ మా భూమి సినిమాలో ఆయన పాడినటువంటి పాటతో పాటు ప్రజానాట్య మండలి జననాట్య మండలిలో ఆయన ఆలపించినటువంటి గేయాలు గీతాలు అనేకం ఇవాళ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినాయి. ఒకానొక మాట చెప్పాలంటే 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో నిరాహార దీక్ష పేరుతో కరీంనగర్ నుంచి ఆయన ఖమ్మం తీసుకపోతే ఖమ్మంలో ఆయన ఒకటే రోజుకు నిరాహార దీక్షను విరమించి ఏది మన ఏం తాగినది నిమ్మరసం తాగినటువంటి కేసీఆర్ గతంలో దీక్షను విరమిస్తున్నటువంటి సందర్భంలో గద్దర్ వెంటనే ఆ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితిలో ఆగనీయకూడదని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వెంటనే కేసీఆర్ కు పాడగట్టిండు. నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా, మా పేద ప్రజల రక్తం దాగు, ఉద్యమకారుల రక్తం దాగు, అమరవీరుల రక్తం దాగు అని చెప్పి నినదించి గలమెత్తినటువంటి గద్దరన్న తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు మేమే ప్రత్యక్ష సాక్షులం. ఇంకా అంతేకాదు ఆ రోజు కేసీఆర్ తెలంగాణ కాడి కిందెత్తేసి నేను ఇంకా నిరాహార దీక్షలు చేయలేనంటూ డ్రామాలు ఆడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దర్వేలన్న లాంటి వాళ్ళే రాసిరు, నీ అరదినం దీక్షకు విద్యార్థి లోకం మద్దతై రాలేదురా, నీ నిమ్మరసం నీళ్ళ కకృతి తర్వాతే లొల్లి సురువైందిరా అనేటువంటి మాటను ఆ రోజు కళాకారులంతా ఆలపిస్తే కేసీఆర్ అనివార్యంగా తప్పని పరిస్థితిలో ఉద్యమం నా చేతి నుంచి మరొకరి చేతికి పోతుందనేటువంటి ఒక విషయాన్ని గమనించి ఆ రోజు మళ్ళీ నేను దీక్ష విరమించలేదు, అక్రమంగా దొంగతనంగా నా నోట్లో అది పోసిరని చెప్పారంటారు. మీరు ఆ రోజు విజువల్ని కనుక చూస్తే ఆ రోజు విజువల్ చూస్తే ఈయననే గ్లాస్ అందుకొని తాగిన విజువల్ కనిపిస్తుంది. ఈయనకి ఎవడు ఇయ్యలే, గ్లాస్ ఆడ పెడితే జల్ది ఇయ్యరు అనేటువంటి ఆ రోజు మందకృష్ణ మాదిగ ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, అనేక ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు అక్కడ. ఆ రోజు జరిగినటువంటి కేసీఆర్ ఆ రోజే దీక్షను ఆ రోజే తెలంగాణ కాడిని కిందెత్తేసిండు. ఆ తర్వాత కాడిని మోసింది గద్దరన్నే ముమ్మాటికి. ఆ తర్వాత గద్దరన్నతో పాటు సహచర్యం చేసినటువంటి అనేక మంది కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకు తీసుకుపోయినారు. అలాంటి గద్దరన్నకు తెలంగాణ రాష్ట్రం ఎంత ఇచ్చినా రుణం తీరదు. ఆయన కూతురికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూతురికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ హైదరాబాద్ లో జరిగినటువంటి ఫలితాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి గద్దరన్న కూతురు అక్కడ ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ గద్దరన్న పేరు మీద నంది అవార్డులు, ఇది ఊహించిరా ఎవరన్నా? సాధ్యమైందా? గత ప్రభుత్వానికి ఎప్పుడన్నా తట్టిందా ఈ ఆలోచన? గద్దర్ను గౌరవించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడు రాలే. ఇక్కడ క్లియర్ గా గద్దరన్న పేరు మీద నంది అవార్డుల ప్లేస్ లో గద్దరన్న అవార్డులు వస్తా ఉన్నాయి. ఒక అవార్డు వీలుంటే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక్కటి వీలుంటే తెలంగాణ రాష్ట్ర కళాకారులను నిర్లక్ష్యం చేసిన కోటాలో కేసీఆర్ గారు కూడా ఓసారి గద్దర్ అవార్డు ఇవ్వు. మొదట అవార్డు ఆయనకి, ఎందుకంటే తెలంగాణ నాశనం చేసిన కోటాలో ఆయనకు ఒకటి ఇవ్వు. ఇక రెండోది గద్దరన్న విగ్రహం ట్యాంక్ బండ్ పైన అద్భుతమైన విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే అమరవీరుల స్తూపం దగ్గర పెట్టాలి, ఎందుకంటే అమరులకు సంబంధించినటువంటి అనేక గేయాలను ఆలపించిండు తెలంగాణ ఉద్యమానికి, అలాగే దండకారణ్య ఉద్యమాలకు ఆయన గొంతు కలిపిండు. కాబట్టి దీంతో పాటు గద్దరన్న పుట్టిన ఊరు మెదక్ జిల్లా తూప్రాన్లో గద్దరన్న పుట్టిన ఊరుంది. వాళ్ళ తాతలు నాకు ఓసారి గద్దరన్న చివరిసారిగా గద్దరన్న చనిపోయే ముందు చివరి మాటలు క్యూన్యూస్ తోనే ఆయన మాట్లాడడం జరిగింది. ఆ క్యూన్యూస్ లో నేను అడిగినటువంటి మాటలు ఇప్పటికి వీలైతే మీకు స్క్రీన్ మీద వేసి చూపించే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు. అయితే గద్దరన్న మాట్లాడుతూ యుద్ధం అయిపోలే బిడ్డ, అందరూ కలిసికట్టుగా ఐక్యంగా పోరాడాలని చెప్పి అపోలో హాస్పిటల్ బెడ్ మీద నుంచి మాట్లాడడం జరిగింది. అయితే గద్దరన్న గతంలో అనేక మార్లు క్యూన్యూస్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే తను వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ మల్లన్న నీ పోరాటం గొప్పది బిడ్డ, నువ్వు ఎప్పటికైనా ఈ ప్రజల మనిషిగా మిగిలిపోతావు, మనకు మిగిలేది ఇదొక్కటి మాత్రమే, దీని గురించి ఏమొస్తుంది ఏం పోతుంది అని ఆలోచించకు, నీ అంతిమ శ్వాస వరకు ప్రజల కోసం పోరాడు, అదే మన పిల్లలకు కానీ మన చరిత్రకు కానీ ఒక నాందిగా కాబోతుంది అనేటువంటి అనేక విషయాలు గద్దరన్న చెప్పిండు.
సో ఆ గద్దర్ అన్న ఇవాళ చనిపోయి మనకు దాదాపు ఇంతకాలం అయితే ఉంది, ఇప్పటికీ ఆ గద్దరన్న ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. గద్దరన్న రాసినటువంటి, గద్దరన్న పాడినటువంటి అనేక పాటలు నా కళ్ళ ముందు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు మన అందశ్రీ గారు రాసినటువంటి నిప్పుల వాగ్ అనేటువంటి పుస్తకంలో గద్దరన్న పాటలన్నీ మనకు కళ్ళ కనిపిస్తాయి. గద్దరన్న ఏ రకంగా ఆయన ఆ పోరాట శైలి జాగింది, గద్దరన్న జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లాలో పుట్టినటువంటి గద్దరన్నకు ఆ మెదక్ జిల్లాకు మెదక్ గద్దర్ అనేటువంటి పేరు పెడితే బాగుంటుంది అనేది చాలా మంది నెటిజన్ల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ గద్దరన్నకు అసలైన నివాళి ప్రభుత్వం తరఫున దొరికినందుకు గద్దర్ అభిమానులుగా, గద్దర్ శ్రేయోభిలాషులుగా ప్రజలంతా సంతోషిస్తూ ఉన్నారు. గద్దర్ మనలో ఇంకా ఎప్పటికీ అలాగే పాట రూపంలో బ్రతుకుంటాడు. ఈ భూమి పైన సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు గద్దర్ పాట, గద్దర్ మాట ఉంటుంది. అనేకమైనటువంటి డప్పు రమేష్తో కలిసి ఆయన సహచరిత్యంలో ఉన్నటువంటి అనేక మంది ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయినప్పటికీ కాలం ఆయనను తీసుకెళ్ళింది. ఏదేమైనప్పటికీ గద్దరన్న ఆత్మకు శాంతి కలగాలని, గద్దరన్న ఎక్కడున్నా గద్దరన్న మన గుండెల్లో దాచుకున్న వ్యక్తిగా మనలో ఒకటిగా ఉండిపోతాడని మనసారా ఆకాంక్షిస్తూ, గద్దరన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందినటువంటి నివాళి ఏదైతే ఉందో, ఘన నివాళి ఏదైతే ఉందో, దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఇక గద్దరన్న వార్తలో మిగతా కేసీఆర్ మాట్లాడినటువంటి కేసీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం చూద్దాం. క్రిమినల్తో పోట్లాడొచ్చు, పొలిటీషియన్తో పోట్లాడొచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్తో పోట్లాడు ప్రమాదకరం అని గద్దరన్న అంటుండే. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే. మీ అందరి సహకారంతో కేసీఆర్ను గద్దె దించడం, ప్రజాపాలన తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ ఇచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిబా పూలే భవన్ గా పేరు పెట్టుకున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న రవీంద్ర భారత్ లో ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో గద్దర్ అభిమానులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గద్దర్ అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఆయన చనిపోయినటువంటి సందర్భంలో అపోలో హాస్పిటల్లో మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే గేట్లు బద్దలు కొట్టైనా లోపల పెడతామని ఆ రోజు హెచ్చరికలు జారీ చేసి మరి గద్దరన్న పార్థివ దేహాన్ని మనకు ఎల్బీ స్టేడియంలో ఉంచి అభిమానుల సందర్శనార్థం పెట్టినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గద్దర్కు ఈ నివాళి చాలా చిన్నదే. ఆయన పోరాటానికి ఒక కెనరా బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేసినటువంటి గద్దరన్న క్రమంగా ఎర్రజెండా వైపు మళ్ళీ తన జీవితాన్నంతా దానికే దారపోసింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక్కడై తిరుగులు, మలిదశ ఉద్యమం కానీ, తొలి దశ ఉద్యమం కానీ, ఆ తర్వాత అన్ని ఉద్యమాల్లో కూడా గద్దరన్న పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్కు అసలైన నివాళి అర్పిస్తూ ప్రకటించినటువంటి ప్రకటన ఇలా ఉంటాయి. ఇక ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయి. సీఎం మేము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి కడుపు మంట, వాళ్ళు కుళ్ళుకున్నా గుక్క పెట్టి ఏడ్చినా రిక్రూట్మెంట్ ఆగదు. హరీష్ రావు పెట్టే శాపనార్థాలతో పోయేదేమీ లేదని వ్యాఖ్య. ఆరోగ్య శాఖలో త్వరలో మరో 5,000 పోస్టులు భర్తీ. బట్టి విక్రమార్క స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసింది. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో పెట్టి దాదాపు 6,000 మందికి అందజేసింది. రాష్ట్రంలో యువతకు తాము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు కడుపు మండుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు నిరుద్యోగులను కేసీఆర్ కుటుంబం వంచిందని మండిపడ్డారు. వాళ్లకు కడుపు మండినా రిక్రూట్మెంట్ ఆగదని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన స్టాఫ్ నర్సులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. నిన్న చాలా మంది స్టాఫ్ నర్సులు నియామక పత్రాలు అందుకుంటూ కంటతడి పెట్టారు. ఈ ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా మేము ఎదురు చూస్తా ఉన్నాం. గత పాలకులు కేవలం పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను పక్కకు పెట్టడం లాంటి కార్యక్రమాలు ఉంటుండే. కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా అది కొనేలకపోతుండే. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మాకు నియామక పత్రాలు అందజేసి మమ్మల్ని ఉద్యోగులుగా స్థిరపడేలా చేసిందని చెప్పి చాలా మంది స్టాఫ్ నర్సులు, వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక స్టాఫ్ నర్సులుగా ఎంపికైన వారికి బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మిగతా మంత్రులంతా ఈ కార్యక్రమాన్ని ఆనంద ఉత్సాహాల మధ్య వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు. కేసీఆర్, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పినావు. ఇంటికో ఉద్యోగం దేవుడెరుగు. నీ ఇంట్లో ఉద్యోగాలు మాత్రం భర్తీ అయిపోయినాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు
నీకు ముఖ్యమంత్రి పోస్టు, నీ కొడుకు మంత్రి, ఆ తర్వాత నీ అల్లుడు మంత్రి, నీ సడ్డకుని కొడుకు, నీ ఈయంపుని కొడుకు వచ్చేసి గోళీలు ఇస్తందుకు రాజ్యసభ ఎంపీ, నీ బిడ్డ ఎమ్మెల్సీ, ఎంపీగా ఓడిపోతే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ ఎమ్మెల్సీని చేసినావు. ఇట్లా నీ ఇంట్లో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నావు తప్ప తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన ఏ ఒక్క నిరుద్యోగి ఏది ఆనందాన్ని కూడా నువ్వు వాళ్ళ కళలో చూపించలేకపోయినావు. ఇది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ప్రజాపాలన సాగుతా ఉంది. ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు నియామక పత్రాలు అందజేస్తారు. అలాగే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన ఇది ఆషామాషి ప్రకటన కాదు. ఇప్పటికే అనేక కార్యాచరణలు రూపొందించారు. పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఓ వైపు చెప్తూనే ఇంకోవైపు మెగా డిఎస్సి అంటూ, ఆ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా అనేక ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఇది చాలా శుభసూచకం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు 5 రూపాయల బువ్వ తినుకుంటా అశోక్ నగర్ చౌరస్తాలో పుస్తకాలతోని కుస్తీ పడి ఎప్పటికైనా ఉద్యోగం రాకపోతుందని కల్లారా ఎదురు చూసిరు. కానీ కేసీఆర్ వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లిండు. గ్రూప్ 1 పేపర్ను 2 సార్లు లీక్ చేసిండు. ఏఈ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు. ఈ రకంగా టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి అన్ని ఎగ్జామ్లను ఆగం చేసిండు కేసీఆర్. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ సరే, ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ అప్పుడు ప్రారంభమైనప్పటికీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి సార్, 98 డిఎస్సి బాధితులు, 2008 డిఎస్సి బాధితులు కూడా చాలా మంది వాళ్ళు ఏపీలో లాగా మాకు కూడా అవకాశాలు కల్పించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళ అంశాన్ని పరిశీలించాలి. అలాగే జీవో నెంబర్ 46కి సంబంధించిన అంశం కూడా చాలా మంది ఆవేదనతో ఉన్నారు. దయచేసి వాళ్ళ అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే 317 జీవో కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో కానీ ఇంకా చాలా తాత్సర్యం చేసిండు గతంలో ఉన్నటువంటి పాలకులు. దయచేసి ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తే ఉద్యోగస్తుల మన్ననలు కానీ ప్రజల మన్ననలు కానీ పొందగలుగుతాం. ఇప్పటికే ఉద్యోగస్తుల్లో కొంత ఆనందం కనిపిస్తూ ఉంది. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉద్యోగస్తులను కలుస్తున్నప్పుడు, వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు, సార్ మాకు జీతం గతంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 5 తారీఖు లోపల మాకు జీతాలు వేసేది సార్, అది సంతోషదాయకం అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు చేయండి, ఖచ్చితంగా మీకు గతంలో వచ్చిన విధంగానే 1 తారీఖు జీతాలు వచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఉద్యోగస్తుల్లో ఒక మంచి వాతావరణం కనిపిస్తా ఉంది. నిరుద్యోగ సోదరులారా, మీకైతే గుడ్ న్యూస్ చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక పక్కన ఇంకొక వార్తను చూస్తే, హేమంత్ సోరెన్ అరెస్ట్. జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపాయి సోరెన్. భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను బుధవారం 7 గంటల పాటు ఈడీ విచారించింది. అనంతరం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఈడీ అధికారులు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొత్త సీఎంగా చెంపాయి సోరెన్ ను సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ జార్ఖండ్ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో, శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయనకు దాదాపు ఒక 10 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఒకసారి మాత్రమే హాజరైండు. ఇక చివరిసారిగా నిన్న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టి కేంద్ర బలగాలను మోహరించి 7 గంటల పాటు విచారణ చేసి ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయడం జరిగింది. సో గత కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష ఎమ్మెల్యేలను, విపక్ష ఎంపీలను, విపక్ష ముఖ్యమంత్రులను వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తా ఉన్నాయి. కానీ ఒక్క కల్వకుంట్ల కవిత గారు మాత్రమే, కల్వకుంట్ల కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈడీ కళ్ళల్లో ఎందుకో పడట్లేదు. మరి ఈడీకి ఎందుకో నజర అంతలేదు. తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం దేశంలోనే అత్యంత అవినీతి పరులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఎందుకు ఈడీ ఆతిరిగా గౌరవం చేస్తూ ఉందో నాకు అర్థం కానటువంటి విషయం. మరి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినట్టుగా కేసీఆర్ చేసినటువంటి పాపాలు కాగ్ రిపోర్ట్ బయట పెట్టింది, కాళేశ్వరం అవినీతి అని తేలిపోయింది, అక్రమ భూదందాలని తేలిపోయింది, అనేకమైనటువంటి భూకుంభకోణాలు ఇటీవల కాలంలో బయటకు వచ్చినాయి. సో ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి 50 కోట్ల కుంభకోణం ఖుద్దు కేటీ రామారావు చెప్తే చేసినామనేటువంటి మాటను రజత్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఫ్యామిలీ వైపు, కేసీఆర్ దుర్మార్గాల వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు చూడకపోవడం, ఇంకా పైపెచ్చు గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు రిక్వెస్ట్ చేయడం, నేను రాన్పో అని చెప్పి ఈడీని విచారణకు రమ్మంటే నేను రాన్పో అనేటువంటి బెదిరింపు దూరంలో ఏం చేసుకుంటారో చేసుకోరు, ఈడా బోడా అనేటువంటి డైలాగ్ కూడా వాళ్ళకి వచ్చారు. మరి వాళ్ళకి ఎందుకో ఈ మినాయింపులు దొరుకుతా ఉన్నాయో అర్థమవుతలేదు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు
కానీ ఈ సిబిఐ కానీ కొద్దిగా నిజాయితీ స్వతంత్ర సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా వాటికి పేరున్నప్పటికీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. అటు ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల కాలంలో అనేక నోటీసులు జారీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇక నథింగ్ బట్ నరేంద్ర మోడీ, ఇంకా దాని గురించి పెద్దగా థింక్ చేయాల్సింది ఏం లేదు. అటు భగవంత్ మాన్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలను డిస్టర్బ్ చేసే కార్యక్రమంలో దిగ్విజయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఇక కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఇక జ్ఞానవాపిలో పూజలకు కోర్టు ఓకే. వారణాసిలో జ్ఞానవాపి మసీద్ ఏరియాలో సీల్డ్ బేస్మెంట్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని సిటీ కోర్టు తీర్పు చెప్పింది. కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారులతో పూజలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే అయోధ్యలో కూడా గతంలో రామ్లల్లాకు పూజలు నిర్వహించుకోవచ్చని దశాబ్దాల క్రితం చెప్తే ఆ తర్వాత అక్కడ ఒక టెంట్ కింద అయోధ్య రాముడికి అక్కడ పూజలు నిర్వహించింది. ఇప్పుడు జ్ఞానవాపి దాంట్లో కూడా శైవానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి, తెలుగు కవుల పేర్లు కూడా అక్కడ శాసనాలుగా ఉన్నాయని చెప్పి అక్కడ ఇటీవల కాలంలో దర్యాప్తు సంస్థలు గుర్తించినాయి. ఈ నేపథ్యంలో జ్ఞానవాపికి సంబంధించినటువంటి టాపిక్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక్కడ కూడా త్వరలో శైవ దేవాలయం వచ్చే అవకాశం ఉందని చెప్పి శైవ భక్తులు భావిస్తా ఉన్నారు. గతంలో పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కూల్చి దానిపైన మసీదులు కట్టారనేటువంటి ఒక చర్చ సాగుతూ ఉంది. దానికి నిదర్శనం అయోధ్యలో దొరికినటువంటి ఆనవాళ్ళే. ఇప్పుడు నెక్స్ట్ జ్ఞానవాపి తర్వాత శ్రీకృష్ణ జన్మస్థలమైనటువంటి మథుర ఇక నెక్స్ట్ టార్గెట్ అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంది. సో అది జ్ఞానవాపికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక కేటీఆర్ కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీస్. పిసిసి చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం. వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటలనే గుర్తు చేశానన్న కేటీఆర్. ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని మాణిక్యం ఠాకూర్ కౌంటర్ దాఖలు చేసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ కేటీఆర్ కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు పంపించిండు. పిసిసి పదవిని రేవంత్ రెడ్డి గతంలో 50 కోట్లకు కొనుక్కున్నాడని చెప్పి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, మాణిక్యం ఠాకూర్ ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు చేసింది. దీనిపైన స్పందించినటువంటి అప్పటి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాకూర్ ఇప్పటికే ఆల్రెడీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డిని, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన మదురై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇటీవల కాలంలో వాళ్ళిద్దరు కూడా మదురై కోర్టుకు హాజరైనారు. తాజాగా కేటీ రామారావుకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇక మదురై కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొనేటట్టే ఉంది. ఎందుకంటే గతంలో కేటీ రామారావు ఏ ఛాలెంజ్ కూడా ఆయన మీదికి డంబాచారం తప్ప, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో వైట్ ఛాలెంజ్ అని చెప్పి దమ్ముంటే నీ వెంట్రుకలు గోళ్ళు, నీ బ్లడ్ శాంపిల్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నీకు దమ్ముంటే అని చెప్పి డ్రగ్స్ ఛాలెంజ్ ని విసిరితే దానిపైన స్టే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ విషయంలో కూడా నోటి దురుసును ప్రదర్శించి అక్కడ లీగల్ చర్యలకు బాధితుడైతా ఉన్నాడు కేటీ రామారావు. అయితే కేటీ రామారావుకి ఇంక ఇదొకటే కాదు, చాలా ఉచ్చులు బిగించబోతా ఉంది అడ్డగోలుగా మాట్లాడిన మాటల వ్యవహారంలో. ఇక ఇది ఇట్లా ఉంటే నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. లోక్సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మార్పులు చేసి పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారు. ఇక గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ప్రభుత్వం వ్యయాలు అంచనాలు ప్రకటించనున్నారు. అలాగే 2023-24 ఏడాది బడ్జెట్ లాగే ఈసారి కూడా ట్యాక్స్ లాబ్ ను కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వేతన జీవులు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఈసారి బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ను పెంచుతారా, పెంచితే కొంత వేతన జీవులకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్యోగస్తులు ఎదురు చూపులు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోయినప్పటికీ ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పెడతా ఉన్నారు. ఇక్కడ బడ్జెట్ అంటే మీ అందరికీ తెలుసు, బడ్జెట్ అనే పదం భోగట్టే అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. భోగట్టే అంటే తోలు సంచి అనేది మనందరికి తెలిసినటువంటి అంశమే. ఇక్కడ లోక్సభకు సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ ఇవాళ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు 6వసారి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే ఇక్కడ మన తెలంగాణ బడ్జెట్ విషయానికి వస్తే కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని వెలుగు పత్రికలో 3వ పేజీ 4వ పేజీలో కనిపిస్తుంది. మీరు చూస్తే
2,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని కేసీఆర్ పెడితే దాంట్లో జరిగిన మోసం ఏంటంటే 9 నెలల కాలంలో వచ్చింది ఎంత అంటే 1,60,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ 3 నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో 1,00,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. ఆదాయం మాట దేవుడు ఎరుగు, ఉన్న పైసలు లేకుండా మొత్తం ఫుట్బాల్ బుద్ధి తేలింది. కాబట్టి కేసీఆర్ పెట్టింది తప్పుడు బడ్జెట్ అని కాగ్ బయట పెట్టింది మాట. తీన్మార్ మల్లన్నను లేకపోతే మిర్యాలగూడ జనము మా అర్జున ఎవరో బయట పెట్టింది కాదు, ఇది కాగు బయట పెట్టినటువంటి లెక్కలు ఇవి. 3వ పేజీలో ఉంటుంది, కావాలంటే చూసుకోండి. ఇక ఇది ఇట్లా ఉంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే ఉండబోతుందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి, రామ్లల్లా ప్రతిష్టాపనతో శతాబ్దాల కళ సాకారం. రాష్ట్రపతి ముర్ము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత బేష్ అని ప్రశంస. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సెషన్ను సజావుగా సాగనివ్వాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ఇది నిన్న ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము గారు మాట్లాడినటువంటి మాట. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత చాలా బేష్గా ఉందని ఆమె ప్రశంసలు కురిపించారు. ఇక పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడినటువంటి మాటలు అవి. ఇక అది అట్లా ఉంటే పక్కనే సింగరేణిలో కొత్త గన్లతో ఉపాధి, 3 బొగ్గు బ్లాక్ల కోసం టెండర్లో పాల్గొనాలి. వివేక్ ఫిబ్రవరి 2న రైతు భరోసా, 500 రూపాయల సిలిండర్పై ప్రకటన. త్వరలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు. చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ అంటూ ఒక వార్తను చూస్తాను. సింగరేణి కొత్త గనులతో ఉపాధి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అన్ని అంతర్గత బొగ్గు గన్లే తీస్తాం, భూగర్భ బొగ్గు గన్లే ఉంటాయి, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే మాట చెప్పింది. భూగర్భం మంగడు సంగతి దేవుడెరుగు. ఉన్న భూగర్భ గన్లను మూసేసి సీఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ అక్రమంగా తాడిచెర్ల మైన్ దగ్గర నుంచి అనేక మైన్స్ ని కేసీఆర్ కుటుంబానికి కట్టబెట్టి ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి కలకల్ల అన్నటువంటి సింగరేణిని ఓ డ్రాఫ్ట్ ద్వారా జీతాలు ఇచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారు కేసీఆర్ కుటుంబం. మళ్ళీ సింగరేణి బాగుపడాలన్నా, సింగరేణి మళ్ళీ తిరిగి తన పాత కళను సంతరించుకోవాలన్నా అది సింగరేణి కార్మికులంతా కలిసి, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి ఐక్యంగా చేసుకుంటే తప్ప బంగారం లాంటి సింగరేణి మళ్ళీ మనకు దక్కదు. ఇంకా కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుండి ఏసీబీ హెడ్ క్వార్టర్ కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. అన్నింటికీ సైలెంట్ గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ అంటూ ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్ల ఆస్తులు? ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేటీ రామారావుకి సంబంధించినటువంటి బినామీల్లో ఈయన ఒకడు. సోమేష్ కుమార్ కు అత్యంత సన్నిహితుడుగా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ఈయన కూడబెట్టినటువంటి సంపద 500 కోట్ల పైచిలకు దాటిపోయింది. అంటే ఒక్క అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపుతా తప్ప వదిలిపెట్టనని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఇక్కడ సొంతంగా కేటీ రామారావు అనుయాయులు వీళ్ళంతా కలిసి లక్షల కోట్ల రూపాయల సంపద దోపిడీ చేస్తే మరి కేసీఆర్ గతంలో ఉన్నటువంటి పాలకుడు ఏం బీకిండో ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ సర్వనాశనానికి కారణభూతుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కేటీ రామారావు. అయితే ఆయనను విచారిస్తా ఉన్నారంటే అయితే సోమేష్ కుమార్ పైన కూడా ఉచ్చు బిగిస్తా ఉంది ఈ అంశంలో. ఇక బడ్జెట్ సెషన్ లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం. మంత్రి పొన్నం. మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం, ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకం అని కామెంట్ చేస్తా ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బీసీలారా, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ బీసీల కళ సాకారం కాబోతా ఉంది. బీసీ కులగణన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, యాదవులు ఎంతమంది, పద్మశాలీలు ఎంతమంది, గౌడులు ఎంతమంది, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఇలా ఏ కులానికి సంబంధించిన లెక్క ఎలా ఉండబోతా ఉందో మనకు కులగణన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టబోతా ఉంది. తద్వారా ఆయా కులాలకు సంబంధించినటువంటి నిధులు కానీ విధులు కానీ పక్కాగా దొరికే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కులగణన పైన, కులగణన ఆ తర్వాత బీసీల ఉద్యమాల పైన బీసీ నాయకుడిగా ఉన్నటువంటి అర్జున్ మనతో పాటు ఉన్నాడు. అర్జున్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ అర్జున్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపడతా ఉంది. కులగణన అంటే గతంలో ఎప్పుడు కూడా అంటే ఈ దేశంలో పుళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టిరు, ఒక గ్రామంలో ఎన్ని పందులు ఉన్నాయి, ఎన్ని కోతులు ఉన్నాయో లెక్క పెట్టిరు, కానీ బీసీలను మాత్రం లెక్క పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కులగణన చేపడతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? బీసీలకు మంచి పరిణామం. ఎందుకంటే కులగణన జరిగితే రాజ్యాంగంగా బీసీలకు రావాల్సిన హక్కులైతే
ఉమ్, ఇవన్నీ చేయబడతాం. రాజ్యాధికారం దక్కుతుంది కాబట్టి బీసీ కులాలను అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుందని రాహుల్ గాంధీ గారి మాట ఇది. రేవంత్ రెడ్డి గారు ఉమ్, కట్టుబడి ఉన్నారు ఎస్. బీసీ రిజర్వేషన్. ఇంతకుముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో గతంలో గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని చేసిండు, లెక్కలన్నీ దాచిపెట్టిండు. ఆ రోజే ఉన్నాయి లెక్కలు. ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఉండి దాచి ఎస్. ఆయన ఉద్దేశం ఏంటంటే బీసీలకు ఉమ్, రాజ్యాధికారం తీసుకున్నది ప్రధాన ఉద్దేశం. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏదైతే ఉందో ఉమ్, బీసీ కులగణన ఉమ్, అది చేస్తే ఉమ్, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని బీసీలంతా కూడా ప్రధాని చేస్తే ఉమ్, బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు ఈరోజు బీసీలంతా. ఎస్. మనం మొన్న తెలంగాణ ఎన్నికలలో చూసాం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్, రేవంత్ రెడ్డి గారికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ఒక రైతు బిడ్డ ఉమ్, ఆ ఎస్. నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతా ఉన్నాడు. ఎస్. మళ్ళా తెలంగాణ ప్రజల 4 కోట్ల తెలంగాణ గొంతుకై ఈరోజు బీసీల హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం ఆయన కొట్లాడుతా ఉన్నాడు. మల్లన్న గారికి శ్రీరామ్ కూడా తరఫున అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక అక్కడ రాకూడదు. రైట్. గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చేస్తా ఉన్నాం. భాగంగా అర్జున్ అన్న నాకు మంచి మిత్రుడు ఇక్కడ మిర్యాలగూడలో అవుట్ రైట్ గా నా కోసం అన్నిటినీ వదిలిపెట్టి ఒకానొక సందర్భంలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరం ఒక బ్రదర్స్ లాగా ఉంటాం. అయితే ఇక బడ్జెట్ సెషన్ లో కులగణనపై బిల్లు పెట్టబోతా ఉన్నారు. మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది. అయితే మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకోవడం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ వ్యవహారాన్ని నిర్వహించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. బీసీ ప్రజలారా, ఇదొక మనకు శుభదినం. ఈ బడ్జెట్ సెషన్ లోనే దాన్ని చట్టబద్ధం చేసి కులగణన చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇట్లుంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్, 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు. పోస్టింగ్ ఇవ్వకుండా ఏఆర్ కు అటాచ్. కొత్తగా 82 మంది నియామకం. వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు, షకీల్ కొడుకు కేసులో ప్రమేయంతో నిర్ణయం. త్వరలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్లు ప్రక్షాళన చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ. పంజగుట్ట పోలీస్ స్టేషన్ అంటే కేసీఆర్ ఇంటికి ఎవరన్నా ఏది నిరసన కార్యక్రమానికో లేకపోతే కేసీఆర్ను కలవడానికి వస్తే ఫస్ట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చుడు, వాళ్ళని ఎత్తుకొని పోవుడు, ఈ కార్యక్రమం రోజు తంతుగా జరుగుతూ ఉండేది. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారి కేసీఆర్ కుటుంబానికి తొత్తుగా ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కాలంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసులో కూడా ఆయనను తప్పించేందుకు, ఆయన దుబాయ్ పారిపోయేందుకు అక్కడ ఉన్నటువంటి సిఐ సహకరించాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టాఫ్ నే బదిలీ చేయడం ఇది మొట్టమొదటిసారి చరిత్రలో కనిపిస్తా ఉంది పంజగుట్ట పోలీసులకు. ఇది ఇట్లా ఇక కోదండరాంను చట్టసభకు పోనివరా, బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కేటీఆర్ దిష్టి బొమ్మల దహనం. సిటీ సెంట్రల్ లైబ్రరీ మోకాళ్లపై కూర్చున్న నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ ముఖ్యంగా మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన రోజు రాకుండా, తనకు ఏది మండలికి హాజరు కాకుండా నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. సరే, ఆయనకున్నటువంటి విస్తృత అధికారులతోని ఆయన ఏమనే పరిస్థితి లేదు. కానీ ఈలోపే హైకోర్టులో వైపు ఇది బెంచ్ మీదకి వస్తుంది, ఇది తెరపైకి వస్తుంది, ఇక్కడ స్టే దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళ ప్రమాణ స్వీకారానికి అడ్డు తగిలింది. సో ఏదేమైనప్పటికీ న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. కోదండరాం సార్ చట్టసభకు రాకుండా అడ్డుకునే శక్తి టీఆర్ఎస్ పార్టీ దగ్గర లేదు. ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. కోదండరాం సార్ రాకను ఎవరు ఆపలేరు. ఇది తెలంగాణ ప్రజల నిర్ణయం, అది దాన్ని ఎవరు మార్చలేరు. ఇక సర్పంచుల కొనసాగింపునకు హైకోర్టు నో చెప్పింది. ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశం వేసింది. ఇక ఇవాల్టి నుంచి ఇవాల్టి నుంచి సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఇవాల్టి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగబోతా ఉంది. అయితే దీనే సవాల్ చేస్తూ సర్పంచులు మరికొంత కాలం మా పదవీ కాలాన్ని పొడిగించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం ఈ ఎట్టి పరిస్థితులు దీన్ని కొనసాగించలేమని చెప్పి ప్రత్యేక పాలన వైపే మొగ్గు చూపింది హైకోర్టు. దీంతో సర్పంచులు ఇవాల్టి నుంచి మాజీలు అయిపోయారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచులు అటో ఇటో టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇవాళ
కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కావాలని కోరుకుంటున్నటువంటి చాలా మంది కార్యకర్తలకు ఇది ఒక గుడ్ న్యూస్. వారు ఇప్పటికి మాజీలు, ఇక మరి తాజాలు ఎవరైతారో చూడాలి. మీరంతా ప్రజల్లో ఉండండి, గట్టిగా పనిచేయండి. ఇక తీన్మార్ చూస్తే మీరొక్కరే కాదు సార్, ప్రధాని అయిన ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందే అని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక కార్టూన్ చూడొచ్చు. మనం గతంలో జనరల్ ముషారఫ్ తీసుకో, ఆ తర్వాత నవాబ్ షరీఫ్ తీసుకో, ఆ తర్వాత ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రూపంలో అందరికీ జైలు శిక్షలు తప్పవు. పాకిస్తాన్ లో ప్రధాని అయిన తర్వాత 2వ అంకం జైలు శిక్ష అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సో ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతంలో ప్రజెంట్ గా మేము ఉన్నాం. మొన్న దేవరకొండ, ఆ తర్వాత నాగార్జున సాగర్, మిర్యాలగూడ ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులను ఎమ్మెల్సీ ఓట్లలో అర్హులుగా చేయడం కోసం, వాళ్ళ ఓట్లు ఎన్రోల్ చేయడం కోసం మేమంతా ఇవాళ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. మిర్యాలగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, ముఖ్యంగా మిర్యాలగూడ టైగర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్న ప్రజల మనిషి, ఆయన సారథ్యంలో మరి కాసేపట్లో మేమంతా మీటింగ్ జరుపుకోబోతా ఉన్నాం. ఇక ఓటు స్టూడియో హైదరాబాద్ నుంచి మిగతా వార్తలు అందిస్తాను. థ్యాంక్ యూ అన్న. అయితే మొత్తం మీద ఇక పట్టభద్రులారా ఒకటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దగ్గరకు వచ్చిన టైం ఇవాళ 1వ తారీఖు, 6వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ కూడా 100% ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, తర్వాత వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు గతంలో ఓటు హక్కు అంటే గతంలో ఆల్రెడీ ఆ పట్టభద్రుల ఓటు ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఒక 5 రోజులు మాత్రమే టైం ఉంది ఇప్పుడు మనకు. ఈ 5 రోజుల టైము అది లాస్ట్లో సర్వర్ బిజీ అవంతా కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకోండి. ప్రత్యేకంగా అన్న దానికోసమే తిరుగుతూ ఉన్నాడు. ఆ 3 జిల్లాల్లో పట్టభద్రులను కలుస్తూ ఉన్నారు. చాట్ బాక్స్లో లింక్ కూడా ఉంది, అంటే పట్టభద్రుల ఓట్లకు నమోదుకు సంబంధించి లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా మీరు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇవాళ అవునుగా ఇంకో విషయం చెప్పుకోవాలి. కాక ఇవాళ ఎమ్మెల్యేలాగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్ట కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్ట. అయితే ఇక కొంతమంది డౌట్ ఏముందంటే, ఈయన కూసోని చేస్తాడా, తొంటిపొక్కు ఇరిగింది కదా, కూసోని చేస్తాడా లేకపోతే నిలబడి చేస్తాడా అని చెప్పేసి ఇంకో డౌట్ ఉన్నది. రైట్. ఒక విషయం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేసీఆర్ ఇలా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎక్కడంటే అసెంబ్లీ స్పీకర్ ముందు గౌరవ గడ్డం ప్రసాద్ గారి ముంగట నిలబడి ఒక దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వకుండా దళితులను అవమానించిండు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిండు. కానీ ఇదే దళితుడి ముంగట, ఇదే దళిత బిడ్డ కూర్చుంటే కేసీఆర్ నిలబడి దళితుడి ముంగట చేతులు కట్టుకొని ప్రమాణం చేసి కేసీఆర్కు ఎమ్మెల్యేగా గుర్తింపునిచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కేసీఆర్ సీన్ రివర్స్ అయింది చూడు, నీ బతుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా. అయితే ఇప్పుడు మరి కూర్చొని చేస్తాడా కాక నిజంగా నిలబడి చేస్తాడా అని దాని మీద కూడా మళ్ళా చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం ఎట్లా చేస్తాడు. ఇక పంజగుట్ట ఠాణా ప్రక్షాళన, హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు 85 మందిపై బదిలీ వేటు, కొత్త వారికి పోస్టింగ్. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నిందితుడిని మార్చే ప్రయత్నం, దుబాయ్ పారిపోయిన సాహిల్. ఇక మరో కేసులో కస్టడీ నుంచి పరారైన నిందితుడు. నిత్యం ఏదో ఒక కేసులో అవినీతి ఆరోపణలు, ఉన్నతాధికారులు సీరియస్ అయిపోయినరు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. అయితే అసలు యాక్చువల్గా గతంలో ఏ పోలీస్ స్టేషన్ చూసినా కానీ ఒకవేళ చిన్న ఆరోపణలు వస్తే లేకపోతే ఇంకేమైనా జరిగితే ఒక ఆఫీసర్నో లేకపోతే ఒక కానిస్టేబుల్నో ఎవరినో ఒకరిని అంటే బదిలీ చేయడం అంటే ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది మనం చూసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న 85 మందికి 85 మందిని తీసి అక్కడోళ్ళు ఇక్కడోళ్ళని చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు వేసి పడేసిరట. కారణం ఏంటంటే అక్కడ ఏం చేసినా కానీ లీక్లు అవుతా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే కీలకమైనటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఇక్కడ ప్రగతి భవన్కి దగ్గర ఉంటుంది, తర్వాత ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి, తర్వాత ఇక్కడ ఏది రాజ్భవన్కి దగ్గర ఉంటుంది. అన్నిటికీ దగ్గర ఉన్నటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ అనేటువంటిది కీలకం. అయితే ఎక్కడికక్కడ లీక్లు చేసుకుంటా తర్వాత ఇక్కడ అదెవరు మాజీ ఎమ్మెల్యే, అదే అక్కడ ఎమ్మెల్యే ఉండే కదా బోధన్ షకీల్ కొడుకు ఇక అది యాక్సిడెంట్ చేసి తర్వాత ప్రగతి భవన్ గేట్లనే గుద్ది అటు ఇటు చేస్తే దాంట్లో వేరే టోళ్ళని పెట్టేసి వేరే మనిషిని పెట్టి ఈయనగా చేసింది ఆయన అని చెప్పేసి ఆయన వేరే దేశం పారిపోతందుకు సహకరించండి ఒక సిఐ. ఆ సిఐ పని అయిపోయింది, ఆయన సస్పెండ్ చేసి పడేసారు, అక్కడ తీసారు. దీంతో ఊరుకోకుండా అక్కడ అన్ని కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సిపి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
తీసుకొని ఇక్కడ పంజగుట్టు పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ప్రక్షాళన చేసేసి పోలీస్ స్టేషన్నే ఉన్నటువంటి అందరినీ కూడా సిబ్బందిని అందరినీ కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు పంపించేసారు, కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టేసిండ్రు. అది కథ. ఇక పెండిల్ ఛానళ్ళు గడువు పెంపు అంటే రాయితీతో చెల్లించేందుకు 15వ తేదీ దాకా అవకాశం ఇస్తుందంట. అంటే ఇప్పటికే ఇప్పుడు బండ్లై ఛానళ్ళు ఉంటాయి కదా, బండ్లై కానీ తర్వాత కార్లే కానీ వాహనాలన్నిటికి సంబంధించి ఛానళ్లకు గడువు పెంచింది. కాకపోతే కొంచెం ఫైన్ వేస్తున్నారట. రాయితీతో చెల్లించేందుకు అంటే ఫైన్ ఏం లేకుండా రాయితీ కొనసాగిస్తున్నారు. 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇగో ఇది కావాలి. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోరుకున్నది ఇదే కోరుకున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు గోసపడుతున్నారా బాబు, తర్వాత తిన్నరో తినలేదో, తర్వాత ఏమైనరో అర్థం కాక చాలా బాధపడుకుంటా వాళ్ళు ఓ పూట తిని ఓ పూట నీళ్ళు తాగి రకరకాలుగా ఇబ్బంది పడుకుంటా ఇంటికాడ నుంచి డబ్బులు తెచ్చి తర్వాత వాళ్ళు అప్పు చేసినరో సొప్పు చేసినరో సొమ్ములు అమ్ముకున్నారో ఏం చేసినరో అర్థం కాక అన్న లైవ్లోకి వస్తుంది. అన్న వాయిస్ రావట్లేదు. అన్న మళ్ళీ రావట్లేదు. ఓకేనా, ప్రాబ్లం ఉందా? అయితే ఇక తిన్నదో తినలేరో ఏదో ఏం చేసిందో కొంతవరకు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. ఓకేనా? వాయిస్ రావట్లేదు, ఒకసారి చూడండి ఒకసారి. ఓకే 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 మాట్లాడండి. అన్న ఓకే మాట్లాడండి. ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతంలో ప్రధానంగా లెఫ్ట్ భావజాలం ఉంటుంది. గద్దర్ కూడా కొంత అనుకూలంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి భావజాలంతో. గద్దర్ జయంతిని అన్న వాయిస్ స్ట్రక్ అవుతుంది. అన్న వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఫోన్ చేయి. మంచిగా గవర్నమెంట్ ప్రభుత్వం మంచిగా చాలా అలాగే మార్చిన వ్యక్తి కాబట్టి అతను చేసిన సేవలు కావచ్చు, అతను తెలంగాణ కోసం ఎట్లా చాలా మంచి కార్యక్రమం. గద్దరిది అవార్డులు ఇవ్వడం మటుకు చాలా, అంటే ఆయన మనం మర్చిపోకుండా భావజాలు వాటిని అన్నింటినీ రిఫర్ చేసుకోవడానికి గుర్తుకుంటే బాగుంటుంది. ఇక్కడ గద్దరు వ్యవహారం కాసేపు పక్కన పెట్టి ఈ 50 రోజులలో 50 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో మిర్యాలగూడ ప్రజల్లో ఏమైనా పొరపాటు చేశారనేటువంటి ఆలోచన కనిపిస్తా ఉందా, లేకపోతే ఎట్లా ఉంది ప్రజల అభిప్రాయం? అన్న ఒక నిమిషం వాయిస్ స్ట్రక్ అవుతుంది. మా తీర్పు చాలా ఆనందదాయకం. ప్లస్ పిల్లల్లో కూడా యూత్లో మంచిగా చేసిన కార్యక్రమం వాటికి ఇప్పుడు చేయలేదు అంటే మనం చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. వాళ్ళందరూ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గురించి మనం చెప్పకూడదు కానీ, ఎందుకంటే ఆయన మనిషి మిర్యాలగూడ చూపించినట్టున్నాం. ఆ స్కూటీ వేసుకొని ఒక్కడే పోతా ఉన్నాడు, వెనకాల గన్మెన్ లేరు, ఎవరు లేరు, పోయి అట్లా పోతా ఉన్నాడు. ఒక సాధారణ పౌరుడు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాడు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి గొప్పతనం ఇది. సో అదే కాదు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
నాకు ఈ సెక్యూరిటీ అవసరం లేదా, ప్రజలు కలవలేకపోతా ఉన్నారు అనేటువంటి మాట ఆయన చెప్తా ఉంటే, ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక్క బెల్ట్ షాప్లే ఉండకూడదు నా తానా అని చెప్పి చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ల పాటు కష్టపడ్డారు, వాళ్ళని ఆదుకునే బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు చేరేటువంటి కొత్త డూడు బసవనలను నెట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయమని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గొప్పతనం, గత ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్యేలకు ఉన్న తేడాను వీళ్ళని చూస్తే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓవర్ టు యూ స్టూడియో హైదరాబాద్. థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ అంటే ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి 100% అందరూ కూడా నమోదు చేసుకోండి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అంటే మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇక టైం దగ్గర పడ్డది, తర్వాత మళ్ళీ సర్వర్ బిజీ ఇవంతా కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలని అంటే ఈ ఏడాదిలోగా నింపేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడం నిజంగా కూడా నిరుద్యోగుల జీవితాలకు సంబంధించి నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత నిరుద్యోగులకు ఇటు యువతకు ఒక మంచి భరోసా కల్పించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా అవసరం. ఎందుకంటే నిరుద్యోగులారా ఇప్పటి వరకు నిజంగా మీరు చేసినటువంటి పోరాటం కానీ, తర్వాత ప్రభుత్వం అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతేనే మన ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటే మీరందరూ కూడా ఆ పిలుపుని అందుకొని 100% మీరు కృషి చేసినారు, దానికోసం పాటుపడ్డరు. మన శ్రమ ఇప్పుడు ఫలించింది. 100% ఇప్పుడు మంచే జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులారా మీరు మొత్తం కూడా ఇప్పుడు ప్రిపరేషన్లో ఉండండి. చాలా అంటే ఉద్యోగాల కోసం 100% మీరు శాయశక్తుల కృషి చేయండి. 100% ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 3000కు పైగా ఖాళీలు భర్తీకి ఆర్టీసీ కసరత్తు. 2000కు పైగా డ్రైవర్, 1000కి పైగా కండక్టర్, ఇక 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు. ఇక లోక్సభ ఎన్నికల ముందుగానే నోటిఫికేషన్. రాజన్న ఆలయ అభివృద్ధికి 20 కోట్ల రూపాయల నిధులు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసుకోవచ్చు. ఇక్కడ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు పోతేనే నర్సులకు కానీ లేకపోతే తెలంగాణ యువతకు కానీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది బరాబర్ కరెక్ట్ ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత. ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి. ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష నిర్వహించిండు. ఇక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. మొట్టమొదటిగా 15,000 ఉద్యోగాలు ఇక్కడ పోలీసులకు సంబంధించి ఉద్యోగాలు నింపుతాం. ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాల్ని సంవత్సరంలోగా పూర్తి చేస్తాం. అంటే నియామకాలు పూర్తి చేస్తాం అనేటువంటి మాట నిజంగా ఇది నిరుద్యోగుల జీవితాల్లో భరోసా నింపేటువంటి కార్యక్రమం. కాబట్టి దీనికోసమే కొట్లాడినరు. మొత్తం గత ప్రభుత్వం మోసం చేసింది. గత ప్రభుత్వం అక్కడ నిరుద్యోగ వృత్తి పేరుతోటి మోసం చేసింది, ఉద్యోగాల పేరుతో మోసం చేసింది, అన్నిటిని మోసం చేసింది. కాబట్టి ఇప్పుడు అది జరుగుతూ ఉంది అని చెప్పేసి నిరుద్యోగులు కొంతవరకు సంతోషంగా ఉన్నారు. గ్రూప్ 1 పై దారెటు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనే టీఎస్పీఎస్సీకి ప్రాధాన్యం. సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టుల పైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్. ఇది మా సుదర్శన్ అన్న పర్ఫెక్ట్ గా మాట్లాడగలడు. అయితే ఇప్పుడే స్పీడ్ వచ్చి బాగా ఉరుక్కుంటూ వచ్చినట్టు శ్యామ్. అయితే ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా అక్కడ గ్రూప్ 1 సంబంధించి గతంలో ఒకసారి పేపర్ లీకేజ్, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టినటువంటి ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీకేజ్ అయింది. దాంట్లో ఇక వేరే దేశాలకు కూడా పోయినాయి పేపర్లు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది. మళ్ళీ నోటిఫికేషన్ వేసిండ్రు. వేసి మళ్ళీ ఎగ్జామ్ పెడదామంటే దానికి రకరకాలుగా లంగలంగ కథలు పడ్డరు. అప్పుడున్న చైర్మన్ కానీ తర్వాత మెంబర్లు కానీ అక్కడ ఉన్నటువంటి కథా కార్యక్రమం పడ్డరు. ఏం చేసిండ్రంటే నిబంధనలు మొత్తం ఉల్లంఘించేసి 258 పేపర్లు కొత్తగా తీసుకొచ్చేసి ఓఎంఆర్ షీట్ల పైన పేర్లు లేకుండా చేసి రకరకాల ఇవన్నీ కథలు చేసి తర్వాత తంబింపేషన్ ఇవన్నీ లేకుండా చేస్తే హైకోర్టు చెప్పింది, అదే ఇదేంద్ర బాబు ఇట్లా నిర్వహిస్తే ఎట్లా అవుతుంది, కథ అన్యాయం జరుగుతుంది, 258 పేపర్లు ఎక్కడికి వెళ్ళి కొత్తగా ఎట్లా వస్తాయి అంటే మొత్తం మోసం చేస్తుంటే ఇదంతా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి నిరుద్యోగులు అడిగితే అప్పుడు హైకోర్టు చెప్పింది, స్టే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆగిపోయింది.
అయితే 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇంత లంగ కథలు పడ్డది గత ప్రభుత్వం. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 503 పోస్టులకు గాను ఇప్పుడు మరికొన్ని పోస్టులను కూడా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలను కూడా గుర్తించేసి అవి కూడా కలిపి నిర్వహిస్తామని చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి మరి దారేటు అంటే 100% భర్తీ చేసే దిశగానే ప్రభుత్వం వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నంది ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు పురస్కారాలు. ఇదే శాసనం, నా మాటే జీవో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. గద్దర్ పేరిట జిల్లా విగ్రహ ఏర్పాటుపై కేబినెట్తో చర్చ జరుపుతానని చెప్పిండు ఆయన. గద్దర్ స్ఫూర్తితోనే గడీలు బద్దలు కొట్టారని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో నిక్కర్ పార్టీకి ఓటమేనని వ్యాఖ్య. గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటా ఉన్నారు. మొత్తం మీద నిన్న స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేస్తూ మీరు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, ఊడగొట్టినరు కాబట్టి స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు వచ్చినాయి, తర్వాత యువకులకు ఉద్యోగాలు వస్తాయి, 100% జరుగుతుంది అనుకున్నాం, అదే జరిగింది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పింది నిన్న. ఆమెకు అండగా సీఎం. వీధి వ్యాపారి కుమార్కి రేవంత్ అభయం. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు. మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం ఆమె హోటల్ తొలగింపునకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ. నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే అంటూ కుమారి ఆంటీ. ఇక్కడ ఇది ఇనార్బిట్ మాల్ దగ్గర ఒక ఆమె ఉంటది, చిరు వ్యాపారి కుమార్ అని ఆమె ఉంటది. ఆమె ఏం చేస్తుందంటే చికెను, మటను, తర్వాత పీతలు, రొయ్యలు, రకరకాల వంటలు అవన్నీ ఉంటాయి. ఆ వంటలన్నీ రోడ్డు పైన అనమాట, రోడ్డుపై అవన్నీ పెట్టుకొని ఆమె వంటలు చేస్తుంది. ఆమె వంటలకు మొత్తం ఫిదా అయిపోతుంటారు పబ్లిక్. అంటే బాగా గిరాకీ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కూడా ఆమె చూస్తుంటారు, ఏం కావాలి, చికెన్ కావాలా, మటన్ కర్రీ ఇదని చెప్పి చెప్తుంటుంది. అట్లా ఆమెకు బాగా ఫిదా అయిపోతుంటారు. అంతా బాగా అద్భుతంగా వండుతుంది. అయితే ఈ వంట వండడము మామూలు విషయమే. అయితే అంటే ఒకవేళ చాలా మంది చేస్తుంటారు, అయితే అద్భుతం అంటే టేస్ట్ బాగుంటుందంట. అయితే ఈ విషయం ఒకటైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి పోయి ఆమె దగ్గర వెళ్తా అని చెప్పిండు, పోయి తర్వాత తింటా అని చెప్పేసి ఇట్లా అని మాట్లాడడం ఇదంతా కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దో లివర్ ఎక్స్ట్రా అంటది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదంతా కూడా నడుస్తున్నది, దీని మీద చర్చ జరుగుతున్నది. కాబట్టి ఆమెకు అండగా సీఎం ఉంటా అని చెప్పేసి. ఖర్చు బారెడు, ఫలితం జానెడు. సాగునీటి రంగంలో 10 ఏళ్లలో పరిస్థితి ఇది. 1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57.87 లక్షల ఎకరాలు, 93,872 కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరంతో 98,000 ఎకరాలే సాగునీరు. వివరాలు సేకరించిన ఆంధ్రజ్యోతి అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల అంటూ స్పెషల్ గా ఇచ్చిన పరిస్థితి మనం రోజు చెప్తూనే ఉన్నాం. ఖర్చు బారెడు అంటే ఇప్పుడు చదువు శారడు బల్పాలు దోషుడు అంటారు కదా, ఖర్చు శారడు అంటే బల్పాలు దోషుడు. బల్పాలు ప్యాకెట్లు కొడితే రావు, దాంతో నీళ్ళు బారే లేదు, మనం లేదు. లక్షల కోట్లు కథం చేసి పడేసిండు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగలు. ఇక కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే, ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు, నా గౌరవం కోసం చివరి దాకా పోరాడుతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ కేటీఆర్కు పనువు రాష్ట్ర నోటీసులు పంపినట్టు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోసన్ చెప్పిండు. ఆయన కేటీఆర్కు 100% ఇట్లా చేస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. పైసలు తీసుకొని చెప్పేసి బ్యాగులు తీసుకొని వస్తే టికెట్లు ఇస్తారని చెప్పేసి అన్నాడు. కాబట్టి అడ్డగోలు విద్యుత్ కొలువులు, ఒక్క పోస్టుకు 30 లక్షలు. దొడ్డి దారిలో చేరిన వారికి నెలకు 1,00,000 జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు, 2020లో నియామకాలు, 2022లో పర్మనెంట్. తాజాగా వెలుగులోకి 5 కొలువుల భాగోతం. ఇది విద్యుత్ శాఖకు ఒక్క శాఖకే సంబంధించినటువంటి విషయం కూడా రకరకాలుగా అవకతవకలు చేసిండ్రు, రకరకాలుగా మొత్తం ఈ ప్రమోషన్లు కథా కార్కారి ఇదంతా కూడా జరిగింది. తర్వాత కొంతమందిని నిజంగా అన్యాయంగా కూడా ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ లంగకథలన్నింటికి సంబంధించి మొత్తం 100% విచారణ జరగాల్సి ఉంది, జరిగి వాళ్ళ భాగోతం ఇంకా బయట పెట్టాల్సి ఉంది. మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం స్పష్టం చేసిన హైకోర్టు. పంచాయతీలో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ.
కౌంటర్ దాఖలకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కు నోటీసులు. నేటితో సర్పంచ్ల పదవి కాలం పూర్తి. పదవి కాలం సర్పంచ్ పదవి కాలం అయిపోయింది. వాళ్ళు అన్నారంటే ఇంక కొన్ని రోజులు ఇయ్యారు సార్, అవకాశం ఇయ్యని చెప్పేసి 6 నెలల తర్వాత పెడతా పోతే అట్లా లేదు, మేము అప్పుడు ఇప్పుడు ఏం చెప్పలేము, అట్లా కరెక్ట్ కాదని చెప్పిందంట హైకోర్టు. స్టే చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఒక కనిపిస్తా ఉంది. ఇక శతాబ్దాల కల సాకారం. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిపాం. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. ఉగ్రవాదం విస్తరణవాదానికి ధీటుగా బదులిచ్చాం. ఏక్ భారత్ ఏక్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్లో ప్రసంగించింది. అంటే పార్లమెంట్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆమె నిన్న ప్రసంగించింది. ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ అక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది అంటే ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్ పైన మొత్తం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి చూపు ఆ బడ్జెట్ పైన ఉంది. మరి నిజంగా ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెడతారు, తర్వాత ఎట్లా ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. గెలిచాక పూర్తి స్థాయి బడ్జెట్ ఆ ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్లమెంట్ లో గొడవ చేసే వారిని ఎవరు గుర్తు పెట్టుకోరు అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. ఇది ఓవరాల్ గా. ఇక జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి. హిందువులకు వారణాసి కోర్టు అనుమతి. వారం రోజుల్లోగా తగిన ఏర్పాట్లు చేయాలి. జిల్లా యంత్రాంగానికి న్యాయాధికారి ఆదేశం. ఇక బేస్మెంట్ లో పూజలకు అనుమతి ఇవ్వద్దు. ముస్లిం కక్షదారుల వాదన. అయితే వాజుఖానా ప్రాంతంలో మరోసారి ఏఎస్ఐ సర్వే. కోర్టును అభ్యర్థించిన హిందూ కక్షిదారులు తదుపరి విచారణ 8కి వాయిదా పడ్డది. అయితే మొత్తం మీద జ్ఞానవాపిలో అంటే వారణాసిలో ఉన్నటువంటి జ్ఞానవాపి అక్కడ మసీదు ఉంది ఇప్పుడు. అయితే గతంలో అక్కడ మందిరం ఉండే, మందిరం స్థానంలో మసీదు కట్టినరు. అయితే అక్కడ ఎప్పుడు ఔరంగజేబు టైంలో ఔరంగజేబు ఈ మందిరాన్ని ఏదైతే గుడి ఉందో ఆ గుడిని హిందూ దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ మసీదు కట్టినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టులో వాదనలు ప్రతివాదనలు నడుస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక కోర్టు ఏమంటా ఉందంటే అక్కడ అంటే పూర్తిగా ఆధారాలు పరిశీలించిన తర్వాత అక్కడ నిజంగా ఈ మసీదు గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలల్లో శిల్పాలు వెళ్ళినాయంట. తర్వాత కొన్ని భాషలకు సంబంధించి ఇక్కడ తెలుగు భాషకు సంబంధించి, హిందీ భాషకు సంబంధించి, తమిళం, కన్నడ కొన్ని భాషలకు సంబంధించిన రాతలు కూడా వెళ్ళినాయి. అందులో అంటే శిలాశాసనాలు వెళ్ళినాయి. అందులో క్లియర్గా అక్కడ మందిరం ఉందనేటువంటి వాదన వినిపించిండ్రు. తర్వాత అక్కడ శివలింగం ఉండే, ఆ శివలింగం స్థానంలో దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసి అక్కడ మసీదు కట్టిండు ఔరంగజేబు అని చెప్పేసి ఉంది. అయితే ఈ నేపథ్యంలో జ్ఞానవాపిలో అక్కడ ఏదైతే జ్ఞానవాపి మసీదు అనేటువంటి స్థానం ఉందో అక్కడ పూజలు చేసుకోవచ్చు లోపల అని చెప్పేసి ఆనవాళ్ళు దొరకడంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పిందంట. అయితే వాళ్ళు ఏమంటున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి దినపత్రిక బ్యానర్ ఐటమే ఈమె ఇందాక అనుకున్నాగా మనము కుమారి అంటే ఈమెనే ఇగో ఈ వంటలు మస్తుంటాయి అన్నమాట. 5, 6, 7, 8, 10 రకాలు పెట్టుకున్నది. జెట్ స్పీడ్ సర్కార్. ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ క్విక్ రెస్పాన్స్. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారికి అండగా ముఖ్యమంత్రి. కేసును పునః పరిశీలించాలని డీజీపీకి సూచన. అదే ప్లేస్ లో వ్యాపారం చేసుకోనివ్వాలని స్పష్టత. త్వరలోనే ఫుడ్ స్టాల్ కు వస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి. అవాక్ అవుతున్న నెటిజన్లు, ప్రజలు. ప్రభుత్వానికి ఇదే నిదర్శనం అంటూ కితాబు. ఇక మన ఆసారేమో మొత్తం ఎవరిని కలవలేదు, అలా మంత్రులను కూడా. అది హైదరాబాద్ మహానగరంలోని ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఏరియా. అక్కడ ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడిపే మహిళ కుమారి ఆంటీ చాలా కాలంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను నడుపుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో కస్టమర్ల తాకిడి ఊహించని విధంగా పెరిగిపోయింది. ఫలితంగా అసలుకి ఎసరొచ్చి పడింది. అసలు అది రోడ్డు కావడం, ఆపై ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుండడంతో పోలీసులు ఆ స్టాల్ను అక్కడి నుంచి తొలగించాలంటూ కేసు కూడా నమోదు చేసిండ్రు. దీంతో ఒక్కసారిగా జీవనాధారం కోల్పోవడంతో కుమారి ఆంటీ కన్నీరు మున్నీరైంది. నిజానికి హైదరాబాద్ మహానగరంలో ఇదంతా కామన్. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ మామూలే. కానీ కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దీన్ని సీరియస్గానే పరిగణించింది. సీఎం రేవంత్ రెడ్డి సదరు కుమారి ఆంటీ స్ట్రీట్ స్టాల్ తొలగించడంపై స్పందించారు. ప్రజలకు పనికొచ్చే ఉపయోగపడే వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసిండు. నేను అక్కడికి కూడా వస్తానని చెప్పిండు. అయితే ఇది విషయం ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల కూడా అంటే
పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అద్దాల మేడలు ఇవన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా లేకపోతే రోడ్డును క్లోజ్ చేసి పడేసి రకరకాలుగా అక్రమంగా కట్టడాలను నిర్మిస్తే ఎవడు కూడా పట్టించుకోడు. తర్వాత ఎవరైతే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టించుకోడు, మున్సిపల్ అధికారులు ఉంటారు మున్సిపల్ అధికారులు పట్టించుకోరు, అక్కడ కలెక్టర్ పట్టించుకోడు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏ అధికారి పట్టించుకోడు. కానీ ఎవరైతే నిజంగా పుట్టకుటి కోసం తర్వాత బతకడం కోసం స్ట్రీట్ అక్కడ రోడ్డు పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళనిగా ప్రతి ఒక్కరు వచ్చి బెదిరించుడే. కొంతమంది పోలీసులు అందరిని అనట్లేదు, కొంతమంది పోలీసులు ఉంటారు కదా, ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ఏంటది రోజు ఎంత ఇస్తావు నెలకి ఎంత ఇస్తావు అని చెప్పేసి మామూలు వసూలు చేసేటి అంతా కూడా కథ జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే నిజంగా ఎవరైతే కష్టపడి పని చేసుకుంటారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. అయితే అట్లా అని చెప్పేసి ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశం కాదు. అందుకని ఆ ఉద్దేశంతో సిటీలో ఎక్కడ చూసినా కూడా ఫుట్పాత్లు అన్ని మొత్తం కబ్జాకి గురైనాయి. ఎవడైనా దాని మీద దృష్టి పెట్టిండా? దాని మీద దృష్టి పెట్టరు కానీ ఇట్లా అందుకని ముఖ్యమంత్రి గారు స్పందించారు. 100% నేను కూడా అక్కడికి వస్తా, అటువంటి వాళ్ళని కాపాడాలని చెప్పిండు ఆయన. 14 లక్షల రైతు బంధు, సాగులో లేని భూమికి గత సర్కార్ పైకం, మాజీ సీఏ సోమేష్ కుమార్ నిర్వాకం. భూమంతా గుట్టలు రాళ్లే, 75 కోట్ల భూమిని 50 లక్షలకే కొట్టేసిండు. 75 కోట్ల రూపాయల భూమిని 50 లక్షలు కొట్టేసినట్టు ఇప్పుడు 14 లక్షల రైతు బంధు 25.5 ఎకరాలు పైసలు లేవని వారికి పైసలు మొత్తం ప్రాబ్లం అవుతుందని సిఎస్ అంటాడు. చీఫ్ సెక్రటరీ ఉండే మనకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత వాడే ఉండే మొత్తం లెక్కంతా ఆయన పేరు మీద నడుస్తుంది లెక్కంతా వాస్తవం. ఇక అటువంటి తోడు భార్య పేరు మీద 25 ఎకరాల 19 గుంటలు ఖతం చేసి పడేసి మొత్తం ఆగమాగం చేసినట్టు వాడు. ఇక పంజగుట్ట టానా ఖాళీ, పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ చేసి పడేసి ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం సిఐ టు హోంగార్డ్ వరకు పనిష్మెంట్, 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వివాదమే కారణమా? గత ప్రభుత్వ పెద్దలకు సమాచారం లీక్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయట వీళ్ళ మీద. సిపి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంటూ చరిత్రలో మొదటిసారి పిఎస్ అంతా ఖాళీ. పోలీస్ స్టేషన్లో ఎవడో ఒకరిని ఖాళీ చేయడం లేకపోతే ఎవరో ఒకరిని బదిలీ చేయడం మనం కామన్గా చూస్తాం. ఏది ఒక ఎస్ఐనో ఒక సిఐనో లేకపోతే ఒక కానిస్టేబుల్నో ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. కానీ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం రాహీల్ ఉన్నాడుగా మన బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కొడుకు. ఇది ఇట్లా ఉంటే ఉద్యోగ కల్పనే లక్ష్యం, త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలు. ఇప్పటికే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నౌకర్లకు అప్లికేషన్లు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారి 7,000 మంది స్టాఫ్ నర్సులు సెలెక్ట్. ఎల్బీ స్టేడియంలో అందరికీ ఒకేసారి నియామక పత్రాలు అందజేస్తాం. పండగ వాతావరణం చెప్పి మోసం చేసి తర్వాత ఇక నిరుద్యోగ వృత్తాన్ని రకరకాలుగా మోసం చేసి ముంచితే నిన్ను కూడా ముంచేసి నిన్ను నిరుద్యోగం చేసి కూర్చోబెడతామన్నావు, కూర్చోబెట్టినాం. బరాబర్ కూర్చోబెడతామని చెప్పేసి బరాబర్ అదే జరిగింది. చూసుకో ఒక్కసారి రీల్ ఇట్లా తిప్పితే తెలుస్తుంది మొత్తం. ఇకపై గద్దర్ అవార్డులు, నంది ఉత్తమ పురస్కారాల పేరు మార్పు. ప్రజాయుద్ధ ఒక జయంతి రోజున ప్రదానం, కవులు కళాకారులు సినీ ప్రముఖులకు అవార్డులు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. త్వరలో జీవో జారీ చేస్తామని వెల్లడి. ముఖ్యమంత్రిని ఆలింగనం చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి. ఇక సీఎం రేవంత్ కు మంత్రి పొన్నం కమ్యూనిస్టు నేతల ప్రశంసలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. హైకోర్టుకు సర్పంచులు ఎన్నికలు నిర్వహించే వరకు తమనే కొనసాగించాలని పిటిషన్. స్టే విధించేందుకు కోర్టు నిరాకరణ. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నిన్నటితో ముగిసిన సర్పంచుల పదవీ కాలం, ప్రత్యేకాధికారుల పాలనకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. చలో, ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా జైషా, ఏసీసీ అధ్యక్షుడిగా జైషా హ్యాట్రిక్. నిన్న ఇండోనేషియాలో ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం. జైషా పేరును ప్రతిపాదించిన శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్ ఏకగ్రీవంగా బలపరిచిన మిగతా సభ్య దేశాలకు జైషా కృతజ్ఞతలు. ఆసియా వ్యాప్తంగా క్రికెట్ వ్యాప్తికి కృషి చేస్తారని వాక్య. జైషా అంటుడు. ఇక భువనగిరి ఎంపీ కోసం మల్లన్న దరఖాస్తు. టికెట్ ఇస్తే గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటా. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటాలు చేశా. అధిష్టానం అవకాశం ఇస్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసేందుకు పదవి. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మాన్ మల్లన్న చేసినట్టు వ్యాఖ్యలు చూసుకోవచ్చు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మాన్ మల్లన్న దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం నాంపల్లిలోని గాంధీ భవన్ లో అప్లికేషన్ ఇచ్చిండ్రు. అయితే 100% మల్లన్నకి ఇప్పటికే అంటే తీన్మాన్ మల్లన్నకి ఇప్పటికే అట ఎమ్మెల్సీ అంటే మొత్తం కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయండి, తర్వాత ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేయించండి అని చెప్తే ఆ పని జరుగుతూ ఉంది. అయితే తీన్మాన్ మల్లన్న క్లియర్గా అడుగుతా ఉన్నాడు, భువనగిరి టికెట్ ఇవ్వండి, నేను అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే 100% అక్కడ నుంచి గెలిచి
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకుంటా అని చెప్తా ఉన్నాడు. మరి చూడాలి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో అడిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఉంది కాబట్టి 100% భువనగిరి టికెట్ కావాలని చెప్పేసి, భువనగిరి ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. నిన్న గాంధీ భవన్ లో మాత్రం తిన్మార్ మల్లన్న తరపున పరమేశ్ అన్న, మనోజ్ అన్న వాళ్ళిద్దరు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. పరువు పంచాయతీ ఇక ట్విట్టర్లో కేటీఆర్ వర్సెస్ మాణిక్యం, మాజీ మంత్రికి కాంగ్రెస్ అగ్రనేత లీగల్ నోటీస్, అడ్డంగా బుక్ అయినా పక్కనోళ్ళ మీదకు తోసేసిన డ్రామారావు, వారం రోజుల్లో రిప్లై ఇవ్వాలన్న ఠాకూర్, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారంటూ దాటవేత. సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఈయన మీద మాట్లాడితేనే మన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు పోయి మదురై కోట్ల ఇట్లా కట్టుకున్నారు. ఈయన పరిస్థితి కూడా గదే అవుతుంది. కాళేశ్వరంపై కాగ్ నివేదిక ప్రభుత్వానికి అందించిన ఏజీ, పనులు వ్యయం అనుమతులు ఆర్థిక వనరులు సమీకరణపై కాగ్ ఆడిట్, అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా రిపోర్ట్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక నేటి మాట చూసుకుంటే చదువుదామా వద్దా? 10 ఏళ్ల పరిపాలనలో మీ హామీలన్నీ అమలు చేయని నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సిగ్గనిపిస్తుంది. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడి లెక్క హస్తం పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎగిరి దుంకుతాళ్ళు. 100కు పైగా సీట్లు గెలుస్తామని బాతకానీళ్లు కొట్టిన గులాబీ పార్టీ నాయకులు ఓడిపోయినా ఇంకా బుద్ధి వస్తలేదు. మీ అరాచకాలను భరించకనే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. మీ దోపిడిని చూడలేకనే మీకు రాజకీయ సమాధి కట్టారు. మీరు ఎన్ని మొసలి కన్నీళ్లు గార్చినా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అవినీతిని నిష్పక్షపాతంగా బయటబయలు చేసి మీ కుటుంబాల్ని అండమాన్ జైలుకు పంపిన అయ్యో పాపమని తెలంగాణ ప్రజలెవరు పెద్దపల్లి రాజన్న కసికడు కన్నీళ్లు కూడా గార్చారు అని చెప్పేసి పెద్దపల్లి నిజంగా కన్నీళ్లు అంటే ఎంత మోసం, ఎంతమంది చచ్చిపోయారు. నిరుద్యోగులు చంపేసింది. తర్వాత ఇక్కడ రైతులు చచ్చిపోయారు, అక్కడ ఉద్యోగులు 317 జీవోతో ఉద్యోగులు చచ్చిపోయారు, అక్కడ ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు, అక్కడ ఏది ఇంటర్ విద్యార్థులు చంపేసింది. రకరకాలుగా ఇట్లా హత్యలు చేసినటువంటి ప్రభుత్వము. అంటే వాడు ఉన్నాడంట, ఓ 4 చంపేసి 100 మందికి భోజనాలు పెట్టినట్ట. భోజనాలు పెట్టిండని మంచోడనన్నా లేకపోతే 4 చంపిడని చెడ్డోడనన్నా అర్థం కాని పరిస్థితి. జీవితాలు నాశనం చేసిండ్రు. కాబట్టి పాపమే. పద్మ అవార్డులను బీజేపీలోకి ఆహ్వానించలేదు. ఎవరైనా పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తాం. చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చింది బీజేపీలో చేరతారని కాదు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం. అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ వార్త చూస్తున్నాం. కేజ్రీవాల్ కు 5వ ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలనే ఆదేశం. గతంలో 4 సార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ విచారణకు హాజరు కానీ కేజ్రీవాల్ ఒక్కవేళ హాజరైతే ఆయన అరెస్ట్ చేసే ప్రమాదం. అక్కకి ఎందుకు ఇస్తలేరు? అది ఇప్పుడు తీసుకొని లోపల పెట్టిరుకో. జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపై సోరెన్. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం. సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి సోరెన్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు. ఇక జేఎంఎం పార్టీ శాసనసభ పక్ష నేతగా చెంపై సోరెన్ ఎన్నిక. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఒక వార్త కనిపిస్తా ఉంది. సత్యమని కల్పన అనుకున్నాం. బట్ యాక్చువల్గా విషయం ఏంటంటే కల్పననే ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత ఏంటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఆమెనే చేద్దామని అనుకున్నట్ట. అయితే తోడికోడలు ఏం చేసిందంట, మా ఈమెట్లయితుంది అట్టెట్లు వేయాలని చెప్పేసి తోడికోడలు పంచాయతీ ముందుకే వచ్చింది. తోడికోడలు కాకుండా చేసిందట. మొత్తం మీద వాళ్ళ కుటుంబ సభ్యుడు అయినట్టుంది. హోంగార్డ్స్ రిక్రూట్మెంట్, ట్రాఫిక్ కోసం నియామకాలు 3 నెలల్లోపు పూర్తి చేయాలి. ఇతర విభాగాల్లోని వారిని వెనక్కి రప్పించాలి. రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి, ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలి. సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవంగా ఎక్కడ చూసినా ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఫ్రీ సిగ్నల్స్ పెట్టినాం, యూటర్న్లు పెట్టినాం, ఇంకా మాకు పోలీసు వాళ్ళతో ఏం పని అని చెప్పేసి అట్రా ఈ పోలీసు వాళ్ళందరికీ కెమెరాలు ఇచ్చి ఎవడెటు పోతుండో క్లిక్ అని చెప్పేసి తప్ప ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పరిస్థితి మాత్రం హైదరాబాద్ లో మాకు అదే కనిపిస్తలేదు. ఎమ్మెల్సీలుగా అంటే కొంతవరకు అంటే అది వేరే దేశాల్లో చూసి వచ్చింది. అవి ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ బల్మూరి ప్రమాణం. మండలి చైర్మన్ ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ, ఐడి కార్డు, మండలి నిబంధనల కిట్ అందజేసిన గుత్తా. హాజరైన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇలా కాక కూడా పోతున్నట్ట. మరి కాక పోయి ఈడ అసెంబ్లీ స్పీకర్ ముందర మరి ఏం చేస్తాడు చూడాలి. పులి బయటకు వస్తుంది, నిలబడతాడా మరి కూర్చుంటాడా అనేది చూడాలి. ఇక పులి బయటకు వచ్చింది ఈ రోజు వస్తుంది. పులినే చలో ఒకసారి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం సరికాదు, కోదండరాంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించాం, బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తాం, టీజేఎస్ కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక అంటూ ఒక వార్త చూస్తున్నాం. నిర్మల్ చిరు వ్యాపారులకు తోడ్పాటు అందించేలా చర్యలు, జిల్లా కలెక్టర్ బొరికెడే హేమంత్. ట్రాన్స్కో స్వాములోరి టక్కరి వేషాలు, నిర్మాణాలు లేకుండా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్లు ఏర్పాట్లు, రియల్ పంచన చేరి ఇష్టారాజ్యంగా పనులు, అవసరం ఉన్న చోట మొత్తుకున్న పనులు చేయని వైనం, లేఅవుట్ లేని వెంచర్లలో ఈ గుంట నక్క వ్యవహారం, లక్షలు కూడా గట్టుకుంటున్నారనే విమర్శలు. మంచిర్యాల మావాడు గతిగడే రాస్తుండు పార్వతి రాజేష్. వాస్తవంగా పేద ప్రజల దగ్గరికి నాకు ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే వెంచర్ల కోసం సపరేట్ గా పెడుతున్నారు వీళ్ళు. మొగాయన చూడు సంగతి చూడాలి జరా. ఇక బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి, సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్. ప్రజావాణి స్పందనేది, కొన్నాళ్ళుగా మూలుగుతున్న దరఖాస్తులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. ఆసిఫాబాద్ అనారోగ్యంతో బాధపడుతున్న గల్ఫ్ కార్మికుడికి ఆర్థిక సాయం అందజేసిన గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం జన్నారం. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి, గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శారద. అట్లీస్ట్ ఎండాకాలం వస్తుంది, నీళ్ళ సౌలతులు ఎట్లా అని కనీసం వాళ్ళు షురు చేస్తున్నారు. తవ్వారు, వదిలేశారు, అసంపూర్తిగా బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనులు. ఇక భవనాలు కూల్చివేశారు, దుమ్ము ధూళితో అవస్థలు పడుతున్న ప్రజలు. ఇక అనారోగ్యం బారిన పడుతున్నాం. అస్పత్వార్ శ్రీనివాస్ దుకాణదారుడు బిచ్చుకుందలా చూడు పరిస్థితులు ఎట్లా ఉందో. తవ్వి వదిలేస్తారు. ఎంపీడీఓ కక్షపూరితంగా వేధిస్తుండు, నెల రోజులుగా రిజిస్టర్ లో సంతకం పెట్టనివ్వడం లేదు. జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఆవేదన. వాళ్ళ పంచాయతీ అలా కాదే బాధ ఏందో. మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి, అధికారులతో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చిండు. కామారెడ్డి ఎమ్మెల్యే. మత్తు పదార్థాలు మారక ద్రవ్యాల నిరోధానికి సమిష్టిగా కృషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా, మున్సిపల్ చైర్మన్ అవినీతి నియంత పోకడే కారణమని వెల్లడి. సూటరుగా ఒక్కొక్కరు మెల్లే అవుతుంది కథ అంతా. అట్లనే ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, శాతవాహన భూములు కబ్జా చేస్తున్న దిక్కులేదు, రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చారు. యూజీసీకి 12B నివేదికలో చూపించని కోర్సులకు సర్టిఫికేషన్ ఎలా ఇస్తున్నారు, అధికారులపై చర్యలు తీసుకోవాలి. జీవో నెంబర్ 55 ను రద్దు చేయాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్. మొన్న ఝాన్సీనేమోనా ఇట్లా పోలీసు వాళ్ళు లాగింది, వాళ్ళ పని అవుతుంది అలా. విద్యార్థిని చితకబాడిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్, పాఠశాలను ముట్టడించిన పలు విద్యార్థి సంఘాలు ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. జమ్మికుంటలో అక్రమ కట్టడాలను తొలగింపు, నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్. లిక్కర్ వ్యాపారాన్ని చితకబాదిన పెట్రోలింగ్ ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టడంతో ఒంటిపై తీవ్ర గాయాలు, ఉన్నతాధికారికి ఫిర్యాదు చేస్తుందంట. సిరిసిల్ల ఇంకా మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నా అనుకుంటున్నారేంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే తాళం వేసి వెళ్లారు, ఇల్లంతా దోచేసిందట. తాళం వేసిపోతే జాగ్రత్తగా ఉంటుంది, మరి పరిచయం ఉన్నట్టు లెక్క. వాహనదారులారా జలభద్రం, ప్రమాదకరంగా మారిన ఎదురుగడ్డ, నిధులు ఉన్న పనులు సున్నా, ఏళ్లు గడుస్తున్న పూర్తి కాని కలవట్టు నిర్మాణం, ప్రయాణికుల ఇబ్బందులు తొలగేనా. జోగిపేట జర మరి ఆర్థిక మన వైద్య శాఖ మంత్రి మీ నియోజకవర్గమే కొంచెం దీని మీద దృష్టి పెట్టండి ప్రత్యేకంగా. ఇక పరీక్ష పే చర్చలో పాల్గొన్న సెయింట్ ఆన్స్ విద్యార్థి, అంటే ప్రధానమంత్రి నిర్వహించిన పరీక్ష పే చర్చలో ఆమె సంగారెడ్డి. కార్మికుల కడుపు కొడుతున్న మున్సిపల్ అధికారులు, అదనపు శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ్ బాబును సస్పెండ్ చేయాలి. సంగారెడ్డి. పట్టపగలే భారీగా అక్రమ బ్లాస్టింగ్, పట్టించుకొని అధికారులు అని చెప్పేసి మెదక్ జిల్లాలో. కాలు కింద కంకర, కళ్ళలో దుమ్ము, జనానికి తప్పని తిప్పలాయే సిద్దిపేట దగ్గర. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే గత రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కలం యోధుడిపై అక్రమ కేసులు, నిత్య శోధకుడు కలం కార్మికుడు, అవినీతి అక్రమాలను వెతికి తీయడమే అతని లక్ష్యం, జీర్ణించుకోలేని అధికార యంత్రాంగం పాలకులు, వెనకడుగు వేయని జర్నలిస్టు సత్యనారాయణ అని చెప్పేసి. మా సత్యనారాయణ గౌడ్ అన్న ఎంత అంటే నాకు ఇక షాద్ నగర్ లో ప్రతిదీ ఆయన కేవలం ప్రజల కోసమే పనిచేస్తాడు. ఇక 4 కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టి షాద్ నగర్ లో మంచి గుర్తింపు పొందిన పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు, చూసుకోరు ఒకసారి.
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి, వాహనాల వేగంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది, కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన నరేందర్ బాబు అంటే ఒక వార్త చూస్తున్నాం. ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారంపై కక్ష ఎందుకు అని చెప్పేసి వాళ్ళు జనసేన ఎవరు టీజేఎస్ వాళ్ళు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధనలో కోదండరాం కృషి మరవనిది, ఎమ్మెల్సీ ఎన్నికను తండ్రి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు, కోదండరాంను రేవంత్ గుర్తించడం సంతోషకరం, చేవెల్లి అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, తెలంగాణ జనసమితి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కౌకుంట్ల శ్రీనివాస్ గౌడ్. ఇది ఇట్లా ఉంటే నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరు బదిలీ, 85 మందిని ఒకరిసారి బదిలీ చేసిండ్రు. చిరు పెట్టుబడిదారులకు న్యాయం చేయండి, కేంద్ర ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి ఖైరతాబాద్. ముఖ్యమంత్రి పట్టించుకుంటే ఏం కాదుగా. ఇక డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు స్థలం కేటాయించాలి, సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి వాళ్ళ సతీమణి లాస్ట్ టైం పరమేశ్వర్ రెడ్డి అన్న అది మొన్న ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. వాళ్ళ సతీమణి ఉప్పల్ కార్పొరేటర్ రజిత. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. ఒక్కొక్కరు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు వచ్చేస్తున్నాయి. ఎస్ఆర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి. వనపర్తిలో వైద్యానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి, పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలి, మనిషి ఆరోగ్యంగా ఉంటే మంచి విజయాలు సాధిస్తాడు, జిల్లా ఎస్పీని అభినందించిన మంత్రి జూపల్లి నాగర్ కర్నూల్. ఇక నాగర్ కర్నూల్లో ప్రజాభవన్ ప్రారంభం, ప్రత్యేక పూజలతో అడుగుపెట్టిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దంపతులు, శుభాకాంక్షలు తెలిపిన జూపల్లి మల్లు రవి. ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవికి ఘన స్వాగతం, పూలమాలతో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి. ఇది మన కల్వకుర్తి. దూడలను పీక్కు తింటున్న వీధి కుక్కలు, లబోదిబ్బమంటున్న బాధితులు, రోడ్డుపై విచ్చలవిడిగా కుక్కల గుంపులు, వచ్చిపోయే వాహనాలపైకి ఎగబడుతున్న వైనం, పట్టించుకునే పాపన పోని అధికారులు అంటూ మరి పాపం అధికారులే. పాలమూరులో పాదయాత్ర ప్రారంభం, పాల్గొన్న ఎమ్మెల్యేలు వాకెటి శ్రీహరి, జిఎంఆర్. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నాడు వంశీచంద్ర రెడ్డి కాబట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ప్రతి నియోజకవర్గానికి పాదయాత్ర చేస్తుంది. చదువులో వెనుకబడిన వారిని ఐడెంటిఫై చేయండి, పాస్ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఉపాధ్యాయులను ఆదేశించిన ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిండు. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. పట్టభద్రులకు అండగా ఉంటా, ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొస్తా, తిన్మార్ మల్లన్న హామీ. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే వారేరి ఇక జేసీబీల సాయంతో డంపు చేసి విక్రయాలు, లక్షలు ఆర్జిస్తున్న దళారులు, దెబ్బతింటున్న భూగర్భ జలాలు, ప్రభుత్వ ఆదాయానికి గండి, రహస్య ప్రదేశాల్లో డంపు చేసి మరీ దందా చేస్తా ఉన్నారంట వేములపల్లి దగ్గర. మొత్తం కథ అట్లనే. కోదండరాంపై కేసీఆర్ కుట్ర, ముందస్తు ప్రణాళికతోనే ప్రమాణ స్వీకారాన్ని వాయిదా, తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారబోయిన కిరణ్ సూర్యాపేట. అంతా మా ఇష్టం, హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లను వాడడం లేదు, చిన్న గ్యాస్ సిలిండర్లే వాడకం, పెద్ద గ్యాస్ సిలిండర్లు నిరుపయోగం, పట్టించుకొని సివిల్ సప్లైస్ అధికారులు అంటూ నడుస్తుందట. బాల్య వివాహాలను అరికట్టాలి, ఆడపిల్లల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, సిడిపిఓ పద్మావతి. ఏళ్లు గడుస్తున్న పెత్తనం వారికేనా, పార్టీ కోసం పడ్డది ఒకరు, ఫలితాలు అనుభవిస్తుంది ఇంకొందరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కని ప్రాధాన్యత, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట. మండల నాయకత్వం తీరుతో విసిగిపోతున్న కార్యకర్తలు, మునగాల, నడిగూడెం మండల కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయట. చూసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. 6 గ్యారంటీలు అమలు చేస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. రాహుల్ జోడో న్యాయయాత్రను ఏ శక్తి ఆపలేదు, తొర్రూరు మండల పట్టణ అధ్యక్షులు సుంచు సంతోష్, సోమ రాజశేఖర్. ఆడపిల్లకు జన్మనిచ్చిన వికలాంగురాలుకి చేయూత, అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కుమార్ గొప్ప మనసు, గ్రేట్. ఇక ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతం చేయండి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. తొర్రూరుకు సంబంధించి ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు గజ్జల రామకిషన్ డిమాండ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ, నువ్వెంత అంటూ మాటల యుద్ధం, అంగట్లో సంతల సర్వసభ్య సమావేశం అంటూ ఇక్కడ బయ్యారానికి సంబంధించి. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే లారీ దొంగలను పట్టుకున్న ట్రీ టౌన్ పోలీసులు.
ఇక్కడ సీతారాం పనులన్నీ డొల్లే, నాసిరకం మెటీరియల్ తో పనులు చేసిన పనులను పనులకు అప్పుడే పగులు, అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. సీతారాం ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు యాక్చువల్ గా అది అంచనా వ్యయం 1500 కోట్ల రూపాయలు, వాళ్ళు ఖర్చు చేసింది 23,500 కోట్ల రూపాయలు. అంటే 1500 కోట్ల నుంచి 15,000 కోట్లు కాదు, 23,500 కోట్లు. అంటే ఇంత లంగ కథలు పడ్డారన్నమాట గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. తర్వాత చేసిన పనులు ఏమైనా అద్భుతంగా ఉన్నాయంటే మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి పర్రెలు వాసి అంత ఆగమాగం ఉన్నది కథ. విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ హామీ. వైరా సర్పంచులకు సన్మానం, శాల్వా కప్పి సత్కరించిన ఎమ్మెల్యే మట్టా అని చెప్పేసి ఇక్కడ సత్తుపల్లికి సంబంధించి వార్త కనిపిస్తా ఉంది. టిఎస్ యూటీఎఫ్ జిల్లా విస్తృత కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు మధిర. ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై దాడి, సురక్ష బస్టాండ్ వద్ద ఘటన జరిగిందంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మరి ఎవరు చేసిండ్రో ఏం కథ. ఇవి శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక జార్ఖండ్ సీఎం అరెస్ట్, ఈడీ అదుపులో హేమంత్ సోరెన్. అంతకు ముందు సీఎం పదవికి రిజైన్, తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్తో కలిసిన అధికార కూటమి ఎమ్మెల్యేలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అక్కడ శిబు సోరెన్ కి సంబంధించి శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసింది ఈడీ. అయితే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తా ఉంది, కొంతమందిని అరెస్ట్ చేస్తుంది, తర్వాత కొంతమంది నోటీసులు శాంతిస్తుంది. కానీ మరి అక్కకు సంబంధించి ఎందుకు కాపాడుతుంది అనేటువంటిది ఇక్కడ చర్చ. సారదంద చేసింది, తెలంగాణ మొత్తం పేరు నాశనం చేసింది. మరి ఆమె గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటిది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసి లోపల తీసుకొని పోయింది. ఇప్పుడు అక్కడ వేరే ఆయనని ఇంకా ముఖ్యమంత్రిని పెట్టారు. ఇది ఇట్లా ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫియర్, ఫస్ట్ అండ్ జూనియర్ విద్యార్థులకు ఆంగ్లం ప్రాక్టికల్స్ నేటి నుంచి ప్రారంభం. ఆందోళన చెందుతున్న స్టూడెంట్స్ భయం పోగొట్టేందుకే అంటున్న బోర్డు. జేఈఈ ఎన్సీసీ ఎగ్జామ్స్ రాసే వారికి మరో బ్యాచ్ తో నిర్వహణ అంటూ ఒక వార్త చూస్తున్నాం. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 1000 క్యూసెక్ల రిలీజ్ అంటూ ఒక వార్త. ట్రాఫిక్ చాలన్లపై రాయితీ గడువు పెంపు, ఈ నెల 15 వరకు ఛాన్స్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జర చేసుకోండి, చాలా ఇప్పటికే. జ్ఞానవాపిలో హిందువుల పూజలకు ఓకే, వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి స్పష్టం చేసిన జ్ఞానవాపి కోర్టు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అక్కడ మసీదులో అంటే అసలు యాక్చువల్గా అక్కడ మందిరాన్ని కూలగొట్టి మసీదు కట్టిందంట, దానికి సంబంధించి మసీదు కాదు అది మందిరమే అని చెప్పేసి తేల్చింది కోర్టు. కొత్తగా 150 నుంచి 200 ఎలైట్ బార్లు త్వరలో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. వైన్ షాపులు సైతం ఆదాయం పెంచుకునే ప్లాన్. జర బళ్ళు ఓపెన్ చేయండి, బార్లు కాదు ఓపెన్ చేసింది. మేడే కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఈసారి దిశా నిర్దేశక్ బాతే పేరుతో మోడీ 2.0 ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు. యూనియన్ బడ్జెట్ లో వివరాలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే ఈ ప్రభుత్వానికి చివరి బడ్జెట్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది చివరి బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్ పైన దేశవ్యాప్తంగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇది ఇట్లా ఉంటే ఫామ్ హౌస్ లో ఉన్నోళ్ళు కుళ్ళుకోవాలి, ప్రతి కుటుంబానికి మీరే డాక్టర్లు. ఏడాదిలోపే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తాం, త్వరలో 15,000 పోలీస్ జాబ్స్. మొత్తం మీద మీ ఆనందం చూసి ఫామ్ హౌస్ ఉన్నోళ్ళు ఎవరు కేసీఆర్ కుటుంబం ఉన్నది కదా, వాళ్ళు కుళ్ళుకొని చచ్చిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగలేదు. గత ప్రభుత్వంలో కుటుంబ నియామకాలపైనే ఫోకస్, యువత ఆకాంక్షలు నెరవేరలేదు. నిరుద్యోగులంతా ఏకమై కేసీఆర్ ఉద్యోగాన్ని ఉడగొట్టారు. ఎల్బీ స్టేడియం సాక్షిగా మీ అందరికీ జాబ్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసా గట్టిగానే అడుచుకున్నాడు నిన్న. నంది స్థానంలో గద్దర్ అవార్డులు వచ్చే ఏడాది నుంచి అందజేత. గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్నకు 20 కోట్ల రూపాయలు కేటాయించారు. మన రాష్ట్రం ఏడికొచ్చిందంటే మొదటి తారీఖు జీతం వస్తుందా లేదా? వేములవాడకు నేను పైసలు కేటాయిస్తా 100 కోట్లు 400 కోట్లు అని చెప్పిండు గతంలో కేసీఆర్. చెప్పి కాక ఏం చేసిండు, ఆడికిలే 5 కోట్ల రూపాయలు ఆ ఉండిలో పడ్డ పైసలు ఉంటాయి కదా, ఆ పైసలు ఎత్తుకపోయి ఇక్కడ ఏంటంటారు అది ఎక్కడ పోటీ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కాడ తీసుకుపోయి పంచిపెట్టిండు. ఇక కామారెడ్డి కాడ అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా అని చెప్పేసి అయినా కామారెడ్డి ప్రజలు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిండు కేసీఆర్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకు 20 కోట్ల రూపాయలు కేటాయించింది. ఫస్ట్ కే సాలరీస్ సాధ్యాలను పరిశీలించండి. ఏకంగా గిడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఫైనాన్స్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఆదేశం. 6 గ్యారెంటీల అమలుపై నేడు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రివ్యూ. అభయహస్తం దరఖాస్తులపైన సమీక్ష నిర్వహించనున్నారు.
కేటీఆర్ కు మాణిక్యం లీగల్ నోటీసు 50 కోట్లు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలపై వారంలోపు వివరణ ఇవ్వాలనే సూచన మనోడు కూడా అడిగిపోయే మీడియాలో వచ్చినాయి మాట్లాడినా అని కేటీఆర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వండి మీరు నోటీసులు, నాకెందుకు ఇస్తున్నారు అంటుండే నేనే. ఇక పాలమూరును రాజకీయంగా వాడుకున్నారు. 10 ఏళ్ల పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యం. సంగంబండ నిర్వాసితులకు త్వరలో పరిహారం. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి పాలమూరు న్యాయయాత్ర ప్రారంభించిండు. మొత్తం అంటే ఇక్కడ పాలమూరులో ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలని ఆయన కలిసి పాదయాత్ర చేస్తారు. పంజాగుట్ట పిఎస్ లో సిబ్బంది మొత్తం ట్రాన్స్ఫర్స్. ఒకే విడతలో ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు 85 మంది బదిలీ. కొత్తగా 82 మంది స్టాఫ్ నియామకం. బోధన్ మాజీ ఎమ్మెల్యే కేసు విషయాలు లీక్ కావడంపై సిఎస్ సీరియస్. మొత్తం పోలీస్ స్టేషన్ తీసేసినట్టు. ఇక ఎమ్మెల్సీలుగా మహేష్ గౌడ్ బల్మూరి ప్రమాణం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ లో ఇక పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, దీపాదాస్ మున్షి ఇవాళ కాక ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు ఎమ్మెల్యేగా. క్యూనిస్ లో కూడా లైవ్ ఉంటది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను మరి ఇన్ని రోజులు పాపం పులి బయటికి వస్తుంది. ఈ రోజు కూర్చొని చేస్తాడా మరి నిలబడి చేస్తాడా చూడాలి. ఇక గ్రామాల్లో ముగిసిన సర్పంచ్ల పాలన. నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్లు, ఎల్లుండి మంత్రి సీతక్క సమావేశం. ఇందులోనే విధి విధానాలు ఖరారు. హైకోర్టుకు సర్పంచ్లు ఎన్నికలు నిర్వహించే వరకు తమనే కొనసాగించాలని చెప్పేసి పిటిషన్ వేసిరట. అది కోర్టు ఇంకా అనుమతించలేదు, స్టే విధించడానికి నిరాకరించింది. దీంతో ఇంకో 4 వారాలు వాయిదా వేసింది. మరి సర్పంచ్లు కొనసాగే అవకాశం లేదు ఇప్పుడైతే. డిప్యుటేషన్ కరప్షన్. టిఎస్ఎండిసి కరప్టెడ్ ఆఫీసర్లు. ఇసుక రవాణాలో వసూళ్ల పర్వం. 100 కోట్లు కూడబెట్టుకున్న అధికారులు. బంధుగణం, స్నేహితుల పేరిట ఆస్తులు. ఆఫీసర్ల పేర్లు చెప్తే ఉద్యోగాల్లో వణుకు. మాట విననిపై బదిలీ వేటు. అవుట్ సోర్సింగ్లకు తప్పని ట్రాన్స్ఫర్స్. నేడో రేపో టిఎస్ఎండిసి పై సీఎం సమీక్ష అంటూ ఒక్కొక్క శాఖను మొత్తం పైసలు వసూలు చేస్తున్నట. ఒక్కొక్క శాఖను ప్రక్షాళన పట్టే ప్రయత్నాలలో ప్రభుత్వం ఉంది. వారంలో బీజేపీ ఫస్ట్ లిస్ట్. 8 నుంచి 10 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో సిట్టింగ్లకి ఛాన్స్ ఇస్తా ఉన్నారంట. ఆదిలాబాద్ లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం.